మేడం ఓపెన్ అయింది. ఆ, చూస్తున్నాను. తర్వాత యూట్యూబ్ కి స్ట్రీమింగ్ ఇవ్వటము మొబైల్ నుంచి చేయలేను నేను. ఓకే. ప్రదీప్ ల్యాప్టాప్ లో ఉంటే ప్రదీప్ ల్యాప్టాప్ లేదు, దివిజ మేడం ఒక్కళ్ళే ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఆప్షన్స్ చూస్తాను. ఇక్కడ నా ల్యాప్టాప్ లో అసలు ఓపెన్ అవ్వడం లేదు. రాత్రన్నా ఓపెన్ అయింది జూమ్, ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది ల్యాప్టాప్. కర్ణా మేడం అడిగితే మేడం ల్యాప్టాప్ కూడా బాగాలేదట. అసలు ఓపెన్ అవ్వట్లేదు ఇప్పుడు ల్యాప్టాప్. మొన్నే బాగా చేయించాను. ఓకే, యూట్యూబ్ కి కూడా లైవ్ ఇచ్చేసాను. ఇప్పుడే ఇచ్చేసారా? కొద్దిసేపు ఆగి లింక్ ఇస్తాను. ఎందుకంటే కొంతసేపు పడుతుంది కదా వీళ్ళు జాయిన్ అవ్వడానికి. యూట్యూబ్ లైవ్ తీసుకోవట్లేదు ఎందుకంటే నా అకౌంట్ పర్మిషన్స్ లేవుట. అంతమంది ఉంటారా మనకి ఈరోజు? అంతమంది ఉండర్లే, రికార్డ్ చేసేసి దాంట్లో పెట్టేద్దాం. రికార్డ్ చేయగలం కదా. ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది రికార్డింగ్ కూడా. ఈ 10 నిమిషాలది క్లిప్ కట్ చేసేసి మిగతాది పెట్టేద్దాం. స్టార్ట్ అయినప్పటి నుంచి పెట్టేద్దాం, మిగతాది కట్ చేసేద్దాం అంతేగా. డ్యూరేషన్ ఏం లేదు కదా, ఎంతసేపు అయినా ఉండొచ్చు. లేదు, లిమిట్ లేదు. ఓకే, మనం కంటిన్యూస్ 3 days కూడా నడపచ్చు ఓపిక ఉంటే. ఓకే. చిన్న పైన తీసుకొచ్చారు కదా, అంటే మెల్లగా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. ఒకసారి చెప్పండి. ఫస్ట్ మన ఇద్దరమేనా ఉన్నాం దాంట్లో? అంతే, ఇంకెవరు లేరు. ముగ్గురిని చూపిస్తుంది, ముగ్గురిని చూపిస్తుంది. ఎవరు పార్టిసిపేషన్? ఒక్క నిమిషం చూస్తాను. సో యూట్యూబ్ కి లైవ్ వెళ్ళిపోయింది ఇప్పుడు. లింక్ పంపించాను, ఒకసారి జస్ట్ వెరిఫై చేయండి. ఓకే. వస్తూ ఉంది. ఓకే. ప్రిన్సిపల్ ఉంటారా? ఉంటాను అన్నది. 10:50కి జాయిన్ అవ్వమన్నాను. 10:15 10:50. దార్లా సార్కి ఒకసారి చేస్తాను ఫోన్. ఇక్కడ నా వైపు నుంచి డిస్టర్బెన్స్ బాగా ఉందా? లేదు, వినిపించట్లేదు.
మీకు కోహోస్ట్ ఇచ్చాయినా ఇప్పుడు? నమస్కారం అండి. నమస్తే నమస్కారం సార్. అండి. దివిజ మేడం, దివిజ మేడం మేడం ఉన్నారు కదా? ఉన్నాను. సార్ మీకు ఇస్తారు సరే కోహోస్ట్. సరే మేడం. ఓకే. వాళ్ళకు కూడా చెప్పారా విజయలక్ష్మి మేడము? చెప్పాను. ఆ, మేడం నమస్తే అండి. కోహోస్ట్ ఇచ్చాను. ఇంకెవరికైనా హోస్ట్ కూడా చేయనా? నమస్తే సార్. మేడం నమస్తే అండి. దివిజ మేడం ఒక్కళ్ళే మనకు అందుబాటులో ఉంది. సరే. నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నా పేరు రవీంద్రనాథ్ అండి. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే అండి. నేను తెలుగు కూటమి ఉద్యమం సంస్థలో ఉన్నాను. తెలుగు ఓకే భాష సార్. ఉద్యమం. ఓకే. మేము ప్రతి నెల 2 సార్లు 2వ శనివారం, 4వ శనివారం జూమ్ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటాం. గూగుల్ మీట్. ఓకే సార్. ఓకే. భాషా ఉద్యమం గురించి మేము ట్విట్టర్లో బాగా చురుగ్గా ఉన్నామండి. అవును సార్. నా ట్విట్టర్ ఐడి ఇక్కడ పెడతాను, మీరు ఎప్పుడన్నా కావాలంటే చూడండి. ఓకే సార్. మీ ఫోన్ నంబర్లు ఇక్కడ రాస్తే బాగుండమ్మా. ఎప్పుడన్నా మీలో ఆసక్తి ఉంటే మేము నాకు వస్తూ ఉంటాయి సార్. వస్తూ ఉంటాయా? అవును సార్. అయినా కూడా ఇక్కడ పెట్టండి, దీంట్లో చాట్ బాక్స్లో.
మా పద్మప్రియ గారు మీరు ఎక్కడ ఏ కళాశాలలో పనిచేసేది? సార్ నేను విడవలూరు డిగ్రీ కళాశాలలో సార్. ఆహా, సరే అమ్మ. నేను ఇఫ్కోలో చేసి రిటైర్ అయ్యాను, ఇఫ్కో ఫర్టిలైజర్స్. ఓకే ఓకే సార్. నెల్లూరులో కూడా చేశాను. దార్లా సార్ వచ్చినట్టు. నమస్తే సార్ దార్లా సార్. మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. నమస్తే మేడం. నమస్తే 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 సార్. నమస్తే అండి. సార్ రవీంద్రనాథ్ సార్ మాట్లాడుతున్నారు. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తాను. చేయండి. నేను విడవలూరు డిగ్రీ కాలేజ్ సార్. రవీంద్రనాథ్ సార్ మాట్లాడుతున్నారు. నేను విడవలూరు వచ్చేవాడిని, విడవలూరు, కొడవలూరు. అవునా అదే. సార్, మీరు అటు సైడా? మా ఇఫ్కో ఎరువులు అమ్ముతూ అటు వచ్చేవాడిని. ఓకే ఓకే ఓకే. ఇది తెలుగు కూటమి .org మీరు వెబ్సైట్లో చూడొచ్చమ్మా మేము చేసే కార్యక్రమాలు. ఓకే సార్, చూస్తాం ఇక్కడ సార్. పెట్టున్నాను. తెలుగు కాపీ కూటమి చేసుకో. .org. దాంట్లో PDF పుస్తకాలు కూడా ఉన్నాయి. ఓకే సార్. తర్వాత ఈ తెలుగు భాష కొరకు కృషి చేసే వాళ్ళకి ప్రత్యేక పురస్కారాలు కూడా ఇస్తున్నారు. అవునా సార్, ఓకే సార్. తర్వాత మా సంస్థ ద్వారా మిగతా సంస్థల సహకారంతో కూడా డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ గారు కోర్టులో పోరాడుతున్నారు రాష్ట్ర ఓకే. ప్రభుత్వం మీద. ఓకే. హైకోర్టులో, సుప్రీంకోర్టులో 2 చోట్ల. ఇంకా నమస్తే మేడం. సార్ నమస్తే సార్. నమస్తే వచ్చారా? ఓకే, సుజాత మేడం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. బొంబాయి నుంచి ఎల్డి సుదర్శన్. నమస్తే నమస్తే సార్ నమస్తే సార్. ఎల్డి సుదర్శన్ పద్మశాలి. ఓకే ఓకే సార్, నమస్తే సార్. మేడం. మేడం ఓకేనా మేడం? సార్ సంపత్ సార్, స్టార్ట్ చేద్దామా? చేద్దాం మేడం, చేద్దాం. మేడం సుజాత మేడం. ఓకే మేడం. ఓకే, చక్రపాణి సార్. మేడం నమస్తే అండి. నమస్తే. మీరు వీడియో ఆన్ చేసుకోండి, మీకు బుక్ అందింది కదా. ఆ, మధు సార్కి ఒకసారి కాల్ చేయండి. నాది ల్యాప్టాప్ పాడైతే ఫోన్ లో ఉన్నాను సార్, డోంట్ డిస్టర్బ్ మోడ్ లో పెట్టాను. ఫోన్ ఉంది కదా దగ్గర, ఫోన్ ఉంది కదా, ఫోన్ ఉంది కదా, ఒక నంబర్ చెప్తాడా? నడుతుంది. చదువు. 944-144-3004. అక్కడ పెట్టమ్మా. స్టార్ట్ చేయనా సార్? నేను చేయండి మేడం. చక్రపాణి. ఓకే. అంతర్జాల సభా సరస్వతికి నమస్కారం. అది చక్రపాణిని మాట్లాడుతున్నా. మీటింగ్ లో జాయిన్ అయిపోవా సార్? చక్రపాణి సార్ మ్యూట్ లో పెట్టుకోండి మీరు. ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు లింక్ క్లిక్ అయితేనే తిరుగుతా ఉంటారు. అది రిపేరింగ్ జాయిన్ అని అడిగింది, జాయిన్ క్లిక్ చేస్తే తిరుగుతా ఉంది. ఒకసారి మళ్ళీ మొదటి నుంచి చేసుకో అయితే.
సరే సార్. ఓకే సార్, నేను మాట్లాడుతున్నా. అంతర్జాల సభా సరస్వతికి నమస్సుమాంజలి. వేదిక మీదకి వచ్చిన సాహితీమూర్తులందరికీ, పిఆర్ఆర్ అండ్ విఎస్ ప్రభుత్వ కళాశాల మరియు డికే ప్రభుత్వ మహిళా కళాశాల స్వయం ప్రతిపత్తి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆరుద్ర శత జయంతి కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఈ ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహనీయులు ఎందరో, సమాజాన్ని కొత్త తోవల వెంట నడిపిన సాహితీ సంస్కర్తలెందరో. ఆయా సందర్భాల్లో వారిని స్మరించుకోవడమే వారికి మనకిచ్చే గౌరవం. అందుకే సాహిత్యాన్ని సుసంపన్నం చేసి సాహితీ లోకంలో తనదైన ముద్ర వేసుకున్నటువంటి విమర్శకులు, పరిశోధకులు, రచయిత అయినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి ఆరుద్రనుకి నివాళులు అర్పిస్తూ వాళ్ళని గుర్తు చేసుకోవడానికి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సృజన, పరిశోధన, విమర్శ మూడింటిని మూడు కళ్ళగా చేసుకొని సాహిత్య లోతుల్ని అనంతంగా సృజించినటువంటి బహుముఖీనత కలిగినటువంటి ప్రయోగవాద శీలి ఆరుద్రగా పేరుగాంచిన భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. ఉద్యమ వైతాళిక ప్రబోధాలు, మధ్యతరగతి మనోవేదనలు, సమాజ స్వప్నాలు, ఇంటింటి చమత్కారాలు లక్ష్యాలుగా కావ్యాలను చిత్రించిన చిత్రకారుడు, సాహిత్య చరిత్ర గతిని మార్చే శోధకుడుగా పరిశోధనా లోకంలో నిలిచాడు. తెలుగు సాహితీ సంద్రంలో కనిపించకుండా అట్టడుగున దాగి ఉన్నటువంటి సత్యాలని లోకానికి అందించినటువంటి పరిశోధకులు, చారిత్రక, సామాజిక, సాంస్కృతిక విషయాల్లోని యథార్థాలను తనదైన రీతిలో విశ్లేషించినటువంటి విమర్శనాగ్రేసరులు. ఇలాంటి ఆరుద్ర శత జయంతి సందర్భంగా తెలుగు సాహిత్యములో ఆరుద్ర ముద్రను పరామర్శించే ఉద్దేశంతో ఈ శత జయంతి కార్యక్రమాన్ని మేము నిర్వహించదలిచాం. ఈ కార్యక్రమానికి వక్తలుగా విచ్చేసినటువంటి సంపత్ కుమార్ సార్ని, దార్ల వెంకటేశ్వరరావు గారిని సాహితీ వేదిక మీదకి సాదరంగా ఇరు కళాశాలల తరపున ఆహ్వానిస్తూ ఉన్నాం సార్. ఈ సభకి అధ్యక్షత వహించి మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సుజాత గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా ఉద్దేశిస్తున్నాం. అందరికీ శుభోదయము. తెలుగు సాహిత్య అభిమానులందరికీ నా హృదయపూర్వక గౌరవపదమైన శుభాకాంక్షలు. ఈ వర్చువల్ వేదికపై మాతో చేరిన నా తోటి తెలుగు లెక్చరర్స్ మరియు విద్యావేత్తలకి ప్రత్యేక స్వాగతం. ఈరోజు మనము ఒక ముఖ్యమైన సాహిత్య కార్యక్రమానికి సమావేశం అవ్వటము చాలా ఆనందంగా మరియు గర్వంగా ఉంది. పిఆర్ఆర్ అండ్ విఎస్ ప్రభుత్వ కళాశాల మరియు డికే ప్రభుత్వ మహిళా కళాశాల యొక్క తెలుగు విభాగాలు సంయుక్తంగా ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆరుద్రత అనే అంశంపై ఒక ప్రత్యేక సంచికను విడుదల చేసినాయి. ఈ ఎడిషన్ గౌరవనీయ సాహిత్య దిగ్గజం ఆరుద్ర గారు శత జయంతి సంవత్సరపు జ్ఞాపకార్థము నెల్లూరులోని తెలుగు ప్రత్యేక అధ్యయన కేంద్రం డైరెక్టరు ఆచార్య మడభూషి సంపత్ కుమార్ గారు మరియు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించటం మాకు గౌరవంగా ఉంది. వారి ఉనికికి మరియు తెలుగు సాహిత్య రంగానికి వారి అపారమైన కృషికి వారికి మా హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు. ఈ ప్రత్యేక సంచికలో ఆరుద్ర గారి లోతైన కవితా సంకలనాన్ని పరిశీలించే వివిధ అంతర్దృష్టితో కూడిన పరిశోధన వ్యాసాలు ఉన్నాయి మరియు ఇది పండిత అంకిత భావానికి నిదర్శనంగా నిలుస్తుంది. మొత్తము తెలుగు విభాగానికి ముఖ్యంగా డాక్టర్ జి పద్మప్రియ, డాక్టర్ కరుణశ్రీ మరియు వారి పరిశోధన పండితుల బృందానికి నా హృదయపూర్వక అభినందనలు మరియు ప్రశంసలు. ఈ ప్రత్యేక సంచికను సంకలనం చేయటంలో మరియు ఈ అతుకులు లేని జూమ్ కార్యక్రమాన్ని నిర్వహించటంలో వారు అత్యుత్తమ ప్రయత్నాలు మరియు శ్రద్ధగల కృషి నిజంగా ప్రశంసనీయము.
తెలుగు సాహిత్యాన్ని ఆరాధించే మనందరికీ నేటి కార్యక్రమము గొప్ప మరియు చిరస్మరణీయ అనుభవంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ ఆరుద్ర గారి ధన్య- శతాబ్ది వేడుక తెలుగు సాహిత్యానికి మరియు ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళటానికి మనల్ని ప్రేరేపిస్తుంది. చివరిగా ఈ కార్యక్రమం మరియు ఈ ప్రత్యేక ప్రచురణ ఇక్కడ ఉన్న సాహిత్య అందరికీ లోతుగా ఆకర్షణీయంగా మరియు ఆనందదాయకంగా ఉంటుందని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు మేడం. ఈ శత జయంతి సందర్భంగా ఆరుద్రను ఆమూలాగ్రం పాఠక లోకానికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో దాదాపు 2 నెలల నుంచి కష్టపడి అందరి పరిశోధకుల దగ్గర నుంచి మేము వ్యాసాలను ఆహ్వానించి వారి ఇచ్చినటువంటి వ్యాసాలలో మరలా మార్పులు చేర్పులు ఉంటే వాళ్ళకి చెప్పి ఆ వ్యాసాలన్నిటినీ ఒక దగ్గర చేర్చి ఔచిత్యం అంతర్జాల పత్రికలో మేము ప్రచురించడం జరిగింది. ఈ ప్రత్యేక సంచికను సకాలంలో తీసుకురావడంలో మాకు కృషి చేసినటువంటి ఔచిత్యం సంపాదకులైనటువంటి పార్వతీశ్వర శర్మకు, సలహాదారైనటువంటి రాంపట్ల వెంకటరాయ శర్మ గారికి, ఇంకా దీన్ని కృషి వెనుక దాగి ఉన్నటువంటి మా పరిశోధక విద్యార్థులైనటువంటి ప్రదీప్ కి, సంపత్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పత్రికను ఆవిష్కరించవలసిందిగా బృందానికి దార్లే సార్ మీకు మేము అందించలేకపోయాము. పర్వాలేదు. ఎందుకంటే నైట్ అయిపోయింది. సంపత్ సార్ కూడా 9 చేతికి వచ్చింది. ఇక్కడున్న వాళ్ళకి చేతికి చూపిస్తున్నాము. అప్పటికప్పటికి అచ్చు వేయించి. చాలా సంతోషం అండి. ఎందుకంటే మనం ఆన్లైన్ పత్రికను మనం అనుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. మీ చేతిలో ఉంటే మా చేతిలో ఉన్నట్టే, మీ అందరి మన అందరి చేతిలో ఉన్నట్టే. అందరికీ నమస్కారం అండి. ఓకే సార్, సంతోషం అండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తదనంతరం పత్రికావిష్కరణ తదనంతరం ఆరుద్ర జీవిత రేఖలను, సాహితీ ప్రస్థానాన్ని విశ్లేషించడానికి మా వేదిక మీదకి సంపత్ కుమార్ సారు వచ్చి ఉన్నారు. వారిని గూర్చి పరిచయం చేయాల్సిందిగా పరిశోధక విద్యార్థి ప్రదీప్ ని సాదరంగా అంతర్జాల వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రదీప్. పిఆర్ఆర్ అండ్ విఎస్ ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ వారు నిర్వహిస్తున్న ఆరుద్ర శత జయంతి వేడుకలకు నాకు భాగస్వామ్యం కల్పించిన కళాశాల వారికి ధన్యవాదాలు. పాత్రికేయులుగా, కవిగా, రచయితగా, విమర్శకులుగా, భాషావేత్తగా బహుముఖ ప్రజ్ఞను కలిగిన ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారు ప్రతిష్టాత్మక మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా, శాఖాధ్యక్షులుగా, పాఠ్య ప్రణాళిక సంఘ అధ్యక్షులుగా వివిధ హోదాలలో తమ సేవలను అందించారు. మద్రాసు విశ్వవిద్యాలయం మెరీనా శాఖకు తెలుగు శాఖ నుంచి 4 సార్లు సంచాలకులుగా ఎంపికై సేవలందించిన ఘనత వీరిది. ఉద్యోగ ప్రస్థానంతో పాటు సృజన సాహిత్య ప్రస్థానంలో కూడా సుదీర్ఘమైన మైలురాళ్లను వీరు పొందారు. జీవితం, కవిత్వం, శత్రువుతో ప్రయాణం, ఆలోచనలు, చివరకు నువ్వే గెలుస్తావు, మూడో మనిషి, వికారి, మొదటి అబద్ధం, 60 షరతులు వంటి కవితా సంపుటాలు వీరి లేఖని నుంచి సాహిత్య లోకానికి పరిచితమయ్యాయి. ఇవే కాకుండా ఇతర విదేశీయ భాషల నుంచి కూడా రచనలను తెలుగులోకి అనువాదం చేశారు. వాటిలో ప్రముఖంగా పండిత విమర్శకుల మన్ననలు పొందిన గడ్డిపరకతో విప్లవం అనే రచన చెప్పుకోదగినది. వీరి సృజన సాహిత్యంపై ఇప్పటి వరకు 4 ఎంఫిల్ పట్టాలు, 2 పిహెచ్డి పట్టాలు అందుకున్నారు. ప్రస్తుతం సంపత్ కుమార్ సారు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో సంచాలకులుగా విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఇటువంటి అరుదైన సాహితీమూర్తిని ఆరుద్ర శత జయంతి అంతర్జాల వేదికకు పరిచయం చేసే అవకాశం కల్పించిన కళాశాలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ గారిని అంతర్జాల వేదికపైకి సాదరంగా స్వాగతం చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఆరుద్ర
శత జయంతి సందర్భంగా విడవలూరు కళాశాల అలాగే డికేడబ్ల్యూ ప్రభుత్వ కళాశాల కలిసి ఆరుద్ర మీద ఒక ప్రత్యేక సంచికను తీసుకొని రావడం, దాన్ని ఆవిష్కరించడం అనేది చాలా ముదావహమైనటువంటి విషయం. దీనికి సుమారుగా ఒక 2 నెలలుగా డాక్టర్ పద్మప్రియ గారు, డాక్టర్ కరుణశ్రీ గారు ఎంతో కృషి చేశారు. వాళ్ళ కృషిని ఈరోజు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే వాళ్ళు కృషి చేయడానికి అనుమతించి వాళ్ళకి సహకారం అందించినటువంటి ఈ విడవలూరు మేడం, ప్రిన్సిపల్ మేడం గారు డాక్టర్ సుజాత గారు, అలాగే డికేడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపల్ గారు గిరి గారు, వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక పుస్తకం తీసుకురావడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే మనం నోటి మాటగా ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. వాటన్నిటిని అక్షర రూపంలోకి తీసుకుని వచ్చి వాటిని భద్రపరచడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. అలాంటి కష్టమైనటువంటి విషయాన్ని చాలా సులభంగా చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. వీళ్ళ నిజానికి ఈ డికేడబ్ల్యూ కళాశాల, విడవలూరు కళాశాల ఈ రెండూ కూడా అక్క చెల్లెళ్ళలాగా అనేక కార్యక్రమాలని చేస్తున్నారు. నిజానికి వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, మన పద్మప్రియ గారు, కరుణశ్రీ గారు. అయినా సరే వాళ్ళిద్దరూ జంటగా వెళ్తూ ఉంటారు, జంటగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఇలా అనేక కార్యక్రమాలని కూడా ఇంకా ఇక మీదట కూడా నిర్వహించాలని నేను భావిస్తూ ఉన్నాను. ఇక ఆరుద్ర గారి విషయానికి వస్తే, ఆరుద్ర అనేటటువంటిది తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర కలిగినటువంటి పేరు. అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన శ్రీశ్రీకి చాలా అనుయాయుడు. శ్రీశ్రీ మహత్తరమైనటువంటి మహర్దశలో కవిత్వం రాస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆరుద్ర కూడా కవితా రంగంలోకి ప్రవేశించి ఆయనలాగే ఈయన కూడా ఒక మహాకవిలాగా ఎదిగినటువంటి వ్యక్తి. అటువంటి సందర్భంలో అదే విధంగా శ్రీశ్రీ ఏ విధంగా అయితే సినిమాల్లో రాణించాడో అదే విధంగా ఆరుద్ర కూడా సినిమా రంగంలో బాగా రాణించారు. బాగా డబ్బు సంపాదిస్తూ ఉన్నటువంటి కాలంలో డబ్బుకు ప్రాముఖ్యం ఇవ్వకుండా దాన్ని పక్కన పెట్టి ఆయన పరిశోధనా రంగంలోకి, విమర్శనా రంగంలోకి దిగారు. ఎందుకంటే సినిమా రంగం మనకు తెలుసు, సినిమా రంగంలో మంచి రాణింపులో ఉన్నప్పుడు బాగా డబ్బులు వస్తాయి. అందరూ సినిమాల్లో రాయడం అనేటటువంటిది ముఖ్యంగా డబ్బు కోసమే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ శ్రీశ్రీ కానీ, ఆరుద్ర కానీ వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలు పడినటువంటి వాళ్ళు. అనేక కష్టాలతో మద్రాసు మహానగరానికి చేరి అక్కడ తినడానికి కూడా తిండి లేకుండా చాలా అవస్థలు పడుతూ జీవితాన్ని కొనసాగిస్తూ చిన్న చిన్న పత్రికల్లో పనిచేస్తూ ఏదో కాలక్షేపం చేస్తూ ఉండేటటువంటి సందర్భంలో వాళ్ళకి సినిమా రంగం మాత్రమే వాళ్ళని నిలబెట్టగలిగింది, వాళ్ళకి తిండి పెట్టగలిగింది. అటువంటి సందర్భంలో ఈ సినిమా కన్నా కూడా మనకి పరిశోధన లేకపోతే సాహిత్యం అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశం అనేటటువంటి విషయాన్ని గ్రహించి వాళ్ళు ఈ కవిత్వంతో పాటు పరిశోధన రంగంలోను, విమర్శనా రంగంలో కూడా వాళ్ళు చాలా గట్టిగా కృషి చేశారు అనేటటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఆరుద్ర రాసినటువంటి అనేక గ్రంథాలు, ఇది కవిత్వం కాకుండా అడుగుజాడ, గురుజాడ గురించి కానీ, లేకపోతే గిడుగు గురించి కానీ, ఇంకా చాలా మందిని గురించి కానీ రాసినటువంటి పుస్తకాలు కానీ, వేమల గురించి కానీ, ఇట్లాంటి గ్రంథాలు కానీ, తర్వాత ఆయన పరిశోధన తెలుగు సాహిత్య చరిత్ర, అది మనకి ఒక అత్యద్భుతమైనటువంటి గ్రంథం. ఎందుకంటే దానికోసం ఆయన చాలా సంవత్సరాలు, కొన్ని కాదు చాలా సంవత్సరాలు అవిరళమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి. దానికోసం ఆయన ఎంత చిన్న చిన్న విషయాలను కూడా ఎంత నిశ్చితంగా పరిశీలించాడు అనే దానికి నేను 1-2 ఉదాహరణలు చెప్తాను మీకు. ఎంత చిన్న వ్యక్తినైనా సరే ఆయన దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి, దీని గురించి మీ వివరణ ఏమిటి అని తెలుసుకొని దాన్ని నోట్ చేసుకొని రాసుకునేటటువంటి వ్యక్తి ఆయన. వాళ్ళ ఇంట్లో కానీ వెళ్ళి చూసే, పాండ్య బజార్లో వాళ్ళ ఇంట్లో వెళ్ళి చూశారంటే మీకు అసలు మనం మామూలుగా అయితే ఈ బీరువాలు అవన్నీ మనం చేతికి అందినంత దూరంలో పెట్టుకుంటాం, కానీ ఆయన నిచ్చెన వేస్తే కూడా అందనంత ఎత్తుకి ఆయన ఇంట్లో గ్రంథాలు ఉండేవి, చుట్టూ గ్రంథాలు ఉండేవి. ఆయన మధ్యలో ఒక చోట కూర్చొని ఉండేవాడు అనమాట. అలా చుట్టూ పైకి ఆ నిచ్చెన ఎక్కి ప్రతి పుస్తకం ఆ పుస్తకం కావాలి, ఈ పుస్తకం కావాలని ఎక్కి చూసి చేసేవాడు. ఆయనకి కొంచెం అంటే ఎక్కలేని పరిస్థితి వచ్చినప్పుడు మాలాంటి విద్యార్థులను పిలిపించి ఆ పుస్తకం ఉంది, ఈ పుస్తకం ఉంది అని చెప్పేవాడు. తర్వాత ఆ లైబ్రరీకి వెళ్ళి
కన్నిమార లైబ్రరీ కానీ లేకపోతే ప్రాచ్య పరిశోధన గ్రంథాలయానికి కానీ వెళ్ళి అక్కడి నుంచి అది ఇది తీసుకోరండి అని చెప్పి తీసుకొని వచ్చేవాళ్ళు. తీసుకొచ్చి ఇవ్వడమే కాదు, దాంట్లో మనం చదివిన తర్వాత ఏదైనా ఒక విషయం ఆయనకి సందేహం వస్తే ఆ విషయాన్ని ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని అడుగుతారు, అది వేరే విషయం, అది సహజం. కానీ చిన్నపిల్లలైనటువంటి మమ్మల్ని కూడా దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి, ఇదేమిటి, దీని అర్థం ఏమిటి, దీని గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పి అడిగేటటువంటి వాడు. అంటే ఈ భవిష్యత్తులో కూడా దీని గురించి వీళ్ళు ఎలా భావిస్తున్నారు, పెద్దవాళ్ళు అయితే ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారు, వాళ్ళు ఆ అభిప్రాయం చెప్తారు. ఈ చిన్నపిల్లలు కూడా ఏమని భావిస్తూ ఉన్నారు అనేటటువంటి ఉద్దేశాన్ని ఆయన అడిగేవాడు. అంటే ఆయన ఆయా విషయాల గురించి ఎంత నిశ్చితంగా పరిశీలిస్తారు అనేటటువంటి విషయాన్ని మనం దీని ద్వారా గ్రహించవచ్చు. ఇక్కడ మద్రాసులో చదివినటువంటి చాలా మంది విద్యార్థులు ఆయనకు సహాయం చేశారు. ముఖ్యంగా మనకి మేడిపల్లి రవికుమార్ గారు తెలుసు, ఆయన అయితే చాలా కాలం ఆయన దగ్గరే పనిచేశాడు అనమాట. ఇలా మేమందరూ కూడా సాయంత్రం పూట ఖచ్చితంగా నేను ప్రొఫెసర్ GVSR కృష్ణమూర్తి గారితోనూ ఇంకొక ప్రముఖ రచయిత మల్లిక్ గారితోనూ ప్రతిరోజు సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకొని, మాకు పిచ్చాపాటి అది, కానీ ఆయన మాత్రం దాన్ని చాలా తీవ్రంగా భావించి వీళ్ళందరి దగ్గర నుంచి ఏదో ఒక మాట అయినా ఏదో ఒక అభిప్రాయం అయినా రాబట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడుతూ ఉండేటటువంటి వాడు. ఆ విధంగా భిన్నాభిప్రాయాలను సేకరించి వాటి ద్వారా తన అభిప్రాయం ఏమిటి, దీని గురించి మనం ఏమి తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశాన్ని ఆయన గ్రంథంలో మనకి కనిపిస్తుంది. ఆయనకి ఈ సమగ్రాంత సాహిత్యంలో వందలాది మంది కొత్త కవుల్ని, అంటే మనకి తెలియనటువంటి కవులు, ఆ పేర్లే మనం విని ఉండం, అట్లాంటి పేర్లన్నింటినీ కూడా మనకి ఆయన పరిచయం చేశాడు. అందుకనే మనకి ఈరోజు తెలుగు సాహిత్యంలో ఏదో ఒక 30-40 మంది ప్రముఖ కవులతో పాటు వందలాది మంది కవుల్ని పరిచయం చేసినటువంటి ఘనత కూడా ఆయనకి దక్కుతుంది. నిజానికి ఆ కవులందరినీ కూడా వాళ్ళ రచనలు, వాటిని గురించిన సమాచారం అవన్నీ కూడా ఇంకా ఎక్కువగా మనం సేకరించి వాళ్ళని కూడా ఈ పెద్ద పెద్ద కవుల వరసలో నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ రచనలు కానీ పరిశీలించినప్పుడు మనం పెద్ద పెద్ద వాళ్ళ రచనలు కొంతమంది మాత్రమే చూసాం, మిగిలిన వాళ్ళ రచనలన్నీ కూడా ఇప్పటికి కూడా అచ్చు కాకుండా అలాగే ఉండిపోయాయి. వాటన్నిటిని అచ్చు వేసి వాటిని ప్రజల్లోకి తీసుకుని వెళితే అప్పుడు అవి ఎంత మాత్రం ఉన్నాయి, వాటి గొప్పతనం ఏమిటి అనే విషయాలు మనకు తెలుస్తాయి. ఆ విధంగా మనకు ఆరుద్ర చూపినటువంటి మార్గం ఏమిటి అంటే, ఈ చిన్న చిన్న కవులందరినీ కూడా మనం పరిశోధించి వాళ్ళందరినీ కూడా వెలికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఈ పెద్దన వీళ్ళందరితో సమానంగా మనం నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు నిలబడతారా లేదా అనేటటువంటి తర్వాత విషయం, కానీ ముందు మనం వాళ్ళని బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఆరుద్ర ప్రతి చిన్న కవిని గురించి కూడా తన సమగ్రాంత సాహిత్యంలో రాశారు. అలాంటి మార్గాన్ని మనం అనుసరించి ఆయనకి ఈ 100వ జయంతి నివాళిగా మనం అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నాందిగా మన ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ చేసినటువంటి కృషిని నేను అభినందిస్తూ, నాకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు సార్. జీవిక కోసమే సినీ రంగ ప్రవేశం చేశారని, తనలోని పరిశోధన జిజ్ఞాసతో సమగ్రాంధ్ర సాహిత్యాన్ని మన ముందుంచి వందలాది మంది కవులను మనకు పరిచయం చేసినట్లు, వారి ఇంటినే ఒక గ్రంథాలయంగా మార్చుకొని వారితో ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించారు. తాను పరిశోధించడమే కాకుండా భావితరాలను పరిశోధన వైపుకు నడిపించిన తీరును వివరించినటువంటి సంపత్ కుమార్ సార్కి మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆరుద్ర మీద పరిశోధకుడిగా మన ముందు ఆవిష్కరించినటువంటి దార్ల వెంకటేశ్వరరావు సార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ, దార్ల వెంకటేశ్వరరావు గారిని పరిచయం చేయాల్సిందిగా సంపత్ గాని ప్రదీప్ గాని ఎవరో ఒకరు రండి. ప్రదీప్. మేడం నమస్తే మేడం. సంపత్ లేరుగా? అందుబాటులో లేరు మేడం. ఓకే, నువ్వు పరిచయం. నమస్తే. అంతర్జాల సభా సదస్సుకి పునః నమస్కారాలు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు ఎస్టి జ్ఞానానంద కవి ఆమ్రపాలి పరిశీలనపై ఎంఫిల్ సిద్ధాంత వ్యాసాన్ని, అదేవిధంగా పరిశోధకుడుగా ఆరుద్ర అనే అంశంపై PhD పట్టాలను ప్రతిష్టాత్మక హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి అందుకున్నారు.
2004 నుంచి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సహాయ ఆచార్యులుగా, ఆచార్యులుగా, శాఖాధిపతిగా, పాఠ్య ప్రణాళికా సంఘ అధ్యక్షులుగా వివిధ హోదాలలో సేవలు అందిస్తున్నారు. వీరి పర్యవేక్షణలో ఇప్పటి వరకు దాదాపు 30 ఎంఫిల్ సిద్ధాంత వ్యాసాలు, 20 వరకు పిహెచ్డి సిద్ధాంత వ్యాసాలు వచ్చాయి. వీరి తొలి కవిత చదువుకునే రోజుల్లోనే కళాశాల సంచికలో ముద్రితమైందని దార్ల వెంకటేశ్వరరావు గారి ఆత్మకథ నెమలి కన్నుల ద్వారా తెలుస్తుంది. సాహితీమూర్తుల ప్రశస్తి, దళిత తాత్వికుడు, సృజనాత్మక రచనలు చేయడం ఎలా వంటి కవితా సంకలనాలను, విమర్శనా వ్యాసాలను, భావి రచయితలకు సూచనలను వీరు అందించారు. ఇటీవలే వీరి ఆత్మకథ నెమలి కన్నులు మొదటి భాగం ప్రచురితమైనది. సార్ గారిని అంతర్జాల వేదికకు పరిచయం చేసే అవకాశం కల్పించిన PRRVS ప్రభుత్వ కళాశాల యాజమాన్యానికి, తెలుగు శాఖకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ని ప్రసంగించవలసిందిగా అంతర్జాల వేదికపైకి సాదరంగా స్వాగతం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. నమస్కారం. ముందుగా అందరికీ ఆరుద్ర పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆరుద్ర శత జయంతి ప్రారంభ వేడుకలకు కూడా వేదిక అయినటువంటి ఈ కళాశాల వారికి కూడా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని PRR&VS గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ విడవలూరు, తర్వాత SPSRR నెల్లూరు జిల్లా, తర్వాత DK ప్రభుత్వ మహిళా కళాశాల అటానమస్ కళాశాల నెల్లూరు వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందుకు ముందుగా ఆ కళాశాల యాజమాన్యాలకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సహృదయులు, ఆ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరుకి డైరెక్టర్గా సంచాలకులుగా ఉన్నటువంటి కవి, రచయిత, సద్విమర్శకుడు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తెలుగు విభాగ అధిపతి, PRR&VS ప్రభుత్వ కళాశాల తెలుగు విభాగ అధిపతి డాక్టర్ జి పద్మప్రియ గారికి, అలాగే DK ప్రభుత్వ మహిళా కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ K కరుణశ్రీ గారికి, ఇతర సభ్యులు డాక్టర్ సంపత్ కుమార్ బానోజీ గారికి, ప్రదీప్ గారికి, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు ఇప్పుడే చాలా సంక్షిప్తంగా చక్కటి సందేశాన్ని అందించారు. ఆరుద్ర ప్రత్యేక సంచిక తీసుకొచ్చినందుకు వారు అభినందించారు. నిజానికి ఆరుద్ర గురించి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రిన్సిపల్ గారికి, కళాశాల యాజమాన్యానికి, ముఖ్యంగా ఈ పద్మప్రియ గారికి మనం ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది బహుశా ఆరుద్ర శత జయంతి కార్యక్రమంలో మొట్టమొదటి కార్యక్రమం అని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా ప్రారంభించారు. ఒక వైవిధ్యమైనటువంటి పని చేశారు. అదేమిటంటే ఆరుద్ర గారిపై ఒక సెమినార్ చేయడమో, లేకపోతే సెమినార్ చేసిన తర్వాత ఎప్పుడో ఆ సెమినార్లో వచ్చినటువంటి వ్యాసాలని సెమినార్ ప్రొసీడింగ్స్గా తీసుకురావడమో చేస్తూ ఉంటారు. కానీ మేడం చేసిన పని ఏంటంటే ఆరుద్ర మీద వ్యాసాలు రాయించి ఒక విలువైనటువంటి పత్రిక, ప్రస్తుతం పరిశోధనలో మంచి ప్రమాణాలను పాటిస్తున్నటువంటి పత్రిక ఔచిత్యం అంతర్జాల పత్రిక, ఆ పత్రిక ద్వారా ఈ వ్యాసాలని ఒక పుస్తకంగా తీసుకురావడం, ఒక ప్రత్యేక సంచికగా తీసుకురావడం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా భావిస్తున్నాను. అందుకు వారిని హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. వారికి, కళాశాల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందులో వ్యాసాలు రాసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేక సంచిక కోసం రాసినటువంటి వాళ్ళు వివిధ పార్శ్వాలలో ఆరుద్రను చూశారు. ఆయన జీవితాన్ని, ఆయన రచనలను, ఆయన పరిశోధనను, ఆయన విమర్శను, ఆయన పత్రికా వ్యాసాలను రకరకాలైనటువంటి కోణాల్లో చూశారు. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకురావాలి అనేది సంచికలో పద్మప్రియ గారు ఆ ప్రకటన ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా రాశారు.
ఆరుద్ర సాహిత్యాన్ని, సమకాలీన సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేసుకోవడానికి ఈ ప్రత్యేక సంచిక ఉపయోగపడుతుందని భావిస్తున్నాము అని అన్నారు. నిజానికి మనం ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేసుకోవాలి. ఎందుకంటే స్థల కాలాల్లో మార్పులు రావచ్చు, తర్వాత కొత్త కొత్త రచయితలు రావచ్చు, కొత్త కొత్త రచనలు రావచ్చు. దానికి ఒక సజీవమైనటువంటి ఉదాహరణ 2014లో మనకి ఆంధ్రప్రదేశ్ని 2 రాష్ట్రాలుగా విభజించుకున్నాం. ఒకటి తెలంగాణ రాష్ట్రంగాను, ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగాను. ఈ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, 2 రాష్ట్రాలుగా తెలుగు వాళ్ళు విడిపోయిన తర్వాత లేదా ప్రత్యేకత పొందిన తర్వాత మన సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేసుకోవడం అనేది తెలంగాణ సాహిత్యంలో ఎక్కువగా జరుగుతుంది. అంతేకాకుండా సాహిత్య చరిత్రల నిర్మాణం, కవుల చరిత్రల నిర్మాణం, సాహిత్య విమర్శ, పరిశోధన రంగాల్లో ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో తెలంగాణలో అధ్యయనాలు చేస్తున్నారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం గతంలో వచ్చినటువంటి రచనలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఇంకా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకమైన రాష్ట్రం పొందినప్పటికీ కూడా ఎక్కడున్నా మా తెలుగు వాళ్ళు ఒకటే అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ మనం ప్రాంతీయమైనటువంటి ప్రత్యేకతలు పొందినప్పుడు, ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని మనం అధ్యయనం చేశాం. కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఏర్పడిందో ఈ ఆంధ్రప్రదేశ్ సాహిత్యాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆరుద్ర తన సమగ్రాంధ్ర సాహిత్యం రాసేటప్పుడు తెలంగాణ కవులకు సంబంధించిన, తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన అనేక అంశాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండగానే ఆయన తెలియజేశారు. త్వమేవాహం అనే రచనను మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఆ త్వమేవాహం అనే రచన తెలంగాణ జీవితాలకు సంబంధించినటువంటి రచన అయినప్పటికీ కూడా ఆయన ఆ త్వమేవాహంలో ఉన్నటువంటి అంశాలను మీరు జాగ్రత్తగా చూసినట్లయితే కనుక అది ఈ త్వమేవాహం నువ్వే నేను అనే అర్థంలో ఆయన రాశాడు. ఆయన తెలంగాణలో రజాకారుల దురంతాల వల్ల పీడింపబడుతున్నటువంటి ఒక యువతి దీనగాథని ఆధారంగా చేసుకుని ఆ కావ్యాన్ని రాశారు ఆయన. కానీ దీంతో పాటు ఇక్కడ హరీంద్రనాథ్ చటోపాధ్యాయ రాసిన టేల్స్ ఆఫ్ తెలంగాణను ఆయన అనువాదం కూడా చేశాడు. ఆ విధంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలను కూడా అనేకమైనటువంటి అంశాలను సమగ్రాంధ్ర సాహిత్యంలో ఆయన తెలియజేశారు. ఒక విధంగా చెప్పాలంటే సమగ్రాంధ్ర సాహిత్య రచన సమగ్రంగా రాసే ప్రయత్నం చేశారు ఆయన. అయితే కొన్ని భావజాలపరమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నప్పటికీ ఈ సందర్భంగా ఆరుద్రకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను మనం తెలియజేసుకుందాం. నేను ఆరుద్రపై పరిశోధన చేశాను అని ఆ పరిశోధనను ఇది నా పరిశోధన. ఇది 2003లో దీనికి డాక్టరేట్ సిద్ధాంత గ్రంథం డాక్టరేట్ వచ్చింది. 1998లో నేను పిహెచ్డిలో జాయిన్ అయ్యాను. 2003లో దాన్ని సబ్మిట్ చేశాను. అదే సంవత్సరం నాకు అవార్డు అయింది. నేను ఆరుద్ర గారి పరిశోధన ఏ కోణంలో చేయాలి అని ఆలోచించినప్పుడు సమగ్రాంధ్ర సాహిత్యాన్ని ప్లస్ ఆయన రాసినటువంటి పరిశోధన అంశాలకు సంబంధించినటువంటి అంశాలు, విమర్శలకు సంబంధించినటువంటి అంశాలని ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి నేను రాశాను. అయినప్పటికీ కూడా నా మొదటి అధ్యాయంలో ఆరుద్రకు సంబంధించినటువంటి జీవితం, ఆయన రాసిన రచనలు అన్నింటినీ కూడా నేను పొందుపరిచాను. ఎందుకంటే అది నేపథ్యం కనుక. కానీ మిగతా అధ్యాయాలన్నీ కూడా ఆరుద్ర చేసినటువంటి పరిశోధన పైనే దృష్టి కేంద్రీకరించాను. ఇతర సాహిత్య చరిత్రలకి ఆరుద్ర రాసినటువంటి సాహిత్య చరిత్రకి తేడా ఏమిటి అంటే అది చెప్పిన తర్వాత మనం ఆరుద్ర గురించి కొన్ని జీవితాలకు సంబంధించినటువంటి రచనలకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుందాం. ఆరుద్ర ఏం చేశారంటే 1964 ఏప్రిల్లో మొట్టమొదటి సమగ్రాంధ్ర సాహిత్యం సంచికను విడుదల చేశారు ఆయన. ఏప్రిల్లో
అప్పుడు ఆయన ఏం ప్రకటించారంటే ప్రజలందరూ కూడా తెలుగు సాహిత్యాన్ని చదువుకోవడానికి అనుకూలంగా నేను ఈ సాహిత్య చరిత్రను రాస్తున్నాను అని చెప్పారు. అంటే ఒక విధంగా సాహిత్యాన్ని జనరంజకం చేసినటువంటి ఘనత ఆరుద్ర గారికి దక్కుతుంది. అసలు ఆ సాహిత్య చరిత్రను ప్రారంభించడమే ఇల్లలుకుతూ అలుకుతూ ఒక ఈగ తన పేరు మర్చిపోయిందంట. తన పేరేంటో తెలుసుకోవడం కోసం అందరిని అడగడం మొదలుపెట్టింది. ఆ విధంగా చూస్తే ఎవరు కూడా తన పేరుని గుర్తుపెట్టుకోలేదు. తన పేరే తాను గుర్తుపెట్టుకోలేనప్పుడు ఇతరులు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు అంటూ ఒక సామెతతో మనకి సమగ్రాంధ్ర సాహిత్యాన్ని ప్రారంభించాడు ఆయన. బహుశా ఈ సమగ్రాంధ్ర సాహిత్యాన్ని రాసేటప్పుడు ఎలాంటి కష్ట నష్టాలకు గురయ్యారనేది మనకి ఇప్పుడే కొన్ని అంశాలను చెప్పారు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారు. ప్రత్యక్షంగా పరిచయం ఉన్నటువంటి ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు కూడా చాలా విషయాలు ఆరుద్ర గారికి అందించారు. ఆయన పుస్తకాలను కూడా చాలా వరకు ఆయన ప్రూఫ్ రీడింగ్ చూడడంలో కానీ రాయడంలో కానీ వీరందరి సహకారం ఉంది. ఇటువంటి వాళ్ళ అనుభవాలు కూడా మనం రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రజలకు కావలసినటువంటి సాహిత్యాన్ని మనం వ్యాసాలు సాధారణంగా సామాన్య ప్రజలు చదవరు. వ్యాసాలను కూడా చదివించాలంటే దాన్ని కొంచెం సరళమైనటువంటి భాషలో ఉండాలి ఒకటి. రెండోది కొంచెం సృజనాత్మకంగా చెప్పాలి. అంటే కథ చెప్తున్నట్టుగా ఇక్కడ ఏం జరిగింది అసలు అని ఆ పద్య కవిత్వాన్ని కూడా చదివించే లక్షణాన్ని ఆరుద్ర గారు ఒక కథ చెప్తున్నట్టుగా చెప్తాడు, కొన్ని సంభాషణలు చెప్తున్నట్టుగా చెప్తాడు. కఠినమైనటువంటి ద్వర్ధి కావ్యాలని కూడా ఆయన చదివి అర్థం చేసుకుని దాని సారాంశాన్ని సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకోవడానికి ఎలా ఉపయోగపడుతుందో అలాంటి శైలిలో ఆయన తన పరిశోధనను కొనసాగించి దాన్ని జాగ్రత్తగా సాహిత్య చరిత్రగా అందించారు. మన మాడభూషి గారు అన్నట్లుగా కొంతమంది కవులని రచయితల్ని ఆయన విస్తృతంగా రాసే క్రమంలో కొంతమందిని ఆయన కావాలని విస్మరించడం కాదు, కానీ ఆయన ఆ సమయంలో చేర్చలేకపోయారు. కానీ తర్వాత మనకి మొదట వేసినటువంటి పుస్తకం కంటే కూడా తర్వాత ప్రజాశక్తి వాళ్ళు వేసినటువంటి సంచికల్లో చాలా వరకు మార్పులు చేర్పులు చేశారు. కొత్త కవుల్ని కూడా కొంతమంది కొత్త కవుల్ని కూడా ఆయన చేర్చారు. ఇలా చేర్చినటువంటి కవులందరినీ కలిసి నేను ఒక పట్టిక వేశాను అన్నమాట. నా సిద్ధాంత గ్రంథంలో ఎంతమంది ఉంటారు అసలు అని నేను ఒక పట్టిక వేశాను. ఆ పట్టికలో నేను గమనించినటువంటి అంశం ఏంటంటే సుమారు 1000 మంది పైనే ఉన్నటువంటి కవుల్ని రచయితల్ని ఆయన ఐడెంటిఫై చేశారు ఆరుద్ర గారు. చిత్రం ఏంటంటే నేను ఇక్కడ నా పరిశోధన గ్రంథంలో నేను పట్టిక ఎలాగైతే వేశానో చిన్న చిన్న మార్పులతో మనకి తెలుగు అకాడమీ వాళ్ళు ఇదే పద్ధతిలో సమగ్రాంధ్ర సాహిత్యంలో ఉన్నటువంటి రచనల జాబితా, కవుల జాబితా వేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ నేను ఇందులో మొత్తం మీద సమగ్రాంధ్ర సాహిత్యంలో సాహితీవేత్తలు ప్రముఖ శీర్షికలు అని చెప్పి నేను ఒకటి పెట్టి మొత్తం పట్టికలు వేశాను అనమాట. ఆ పట్టికల్లో ఎవరు ఏ కవులు ఎక్కడెక్కడ ఉన్నారు మొదటి సంచి అని చెప్పి అలా చూస్తే స్పష్టంగా చెప్పాలంటే 766 మంది కవుల పేర్లు ఇందులో అంటే కవుల గురించి రాశారు. ఆ తర్వాత మరలా మనకి సమగ్రాంధ్ర సాహిత్యాన్ని ప్రజాశక్తి వాళ్ళు వేసిన తర్వాత 13వ సంచిక అభ్యుదయ యుగంతో రాసినప్పుడు 1000 మంది కవుల్ని 1000 మంది వరకు చేరారన్నమాట. ఆ విధంగా 1000 మంది సాహిత్యాన్ని 1000 మంది రచనలను ఒక చోటకు చేర్చి ఏది రాయాలి ఏది రాయకూడదు అని తెలియడం ఒకటైతే అన్నీ చేసేటప్పుడు చాలా కష్టం. వాళ్ళందరినీ ఏది రాయాలి ఏది రాయకూడదు అని. అయినప్పటికీ కూడా కొంత రిపిటేషన్ జరిగినట్టుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట కొంతమంది రచనల్ని మనల్ని ప్రస్తావించేటప్పుడు. తర్వాత కొంతమంది గురించి చాలా ఎక్కువగా రాసినట్టుగా కూడా అనిపిస్తుంది, కొంతమందికి తక్కువ రాసినట్టుగా కూడా అనిపిస్తుంది ఆ కథను వివరించేటప్పుడు, ఆ వివరాలని వివరించేటప్పుడు. అంతేకాకుండా ఈ సాహిత్య చరిత్రలకు ఉన్న లక్షణం ఏంటంటే కవుల చరిత్ర స్వభావం కనిపిస్తుంది. కవుల చరిత్రకు ఉన్న లక్షణం ఏంటంటే ఆ కవి ఎప్పుడు పుట్టాడు,
వాళ్ళ తండ్రి ఎవరు, తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ వంశం ఏమిటి, వాళ్ళ స్థల కాలాలు ఏమిటి అనేవి చర్చిస్తారు ప్రధానంగా కవుల చరిత్రలో. వాళ్ళు రాసిన రచనలు ఏంటి అనేది చెప్తారు. అదే సాహిత్య చరిత్రలో ఉన్న లక్షణం ఏంటంటే కవుల వివరాలని కొద్దిగా చెప్తారు. కానీ దానికంటే ముఖ్యంగా ఆ సాహిత్యాన్ని సమీక్ష చేసి ఆ సాహిత్యం విలువల గురించి ప్రస్తావిస్తారు సాహిత్య చరిత్రలో. సమ తర్వాత సాహిత్య వికాస చరిత్రలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, దాని లక్షణం ఏంటంటే, ఒక సాహిత్యం, ఒక రచన వెలువడడానికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం, సామాజిక దృక్పథం ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తూ ఆయన రాసినటువంటి ఆ రచనల్లో లేదా ఆయన ఆ కవి రాసిన లేదా రచయిత రాసినటువంటి రచనల్లో ఆ విలువలు ఎంతవరకు ఉన్నాయి, అవి ఆ సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయి, లేదా ఒక యుగాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయి, ముందు వాళ్ళని కాదని ఈయన ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఏమైనా ఎన్నుకున్నాడా లేదా, ఇటువంటి అంశాలన్నీ కూడా వికాస చరిత్రలో చర్చిస్తారు. కాబట్టి ఈ వికాస చరిత్ర స్వభావాన్ని కూడా కొద్దిగా ఆయన ఈ దీంట్లో పాటించాడు. అంటే కవుల చరిత్రగా, సాహిత్య చరిత్రగా, వికాస చరిత్ర 3 స్వభావాలతో సమగ్రాంధ్ర సాహిత్యం ఉంటుందన్నమాట. ఇక్కడ సమగ్ర అనే పదానికి చాలా మంది అందరినీ రాయడం అని అనుకుంటారు. అందరినీ కాదు. మన తెలుగులో ఉన్నటువంటి కవులను సాధ్యమైనంత వరకు ఉన్నంత వరకు గుర్తించి వాళ్ళ రచనల్ని, ఆ స్వభావాన్ని లేదా దృక్పథాన్ని పరిచయం చేయడమే ఇక్కడ సమగ్రత అనే దానికి ఆయన అర్థం చేసుకున్నది, లేదా ఆయన రాసినటువంటి విధానానికి ఉన్నటువంటి అర్థం. చాలా మంది సమగ్ర రచనల పరిశీలన అని, కందుకూరి వీరేశలింగం రచనలు సమగ్ర పరిశీలన అంటే ప్రతి రచనను అనేక కోణాల్లో విశ్లేషించడం కాదు, కానీ ఆయన రాసినటువంటి రచన అన్నింటినీ ఒకసారి పరిశోధకుడు పరిశీలించి దాని ద్వారా వ్యక్తమైనటువంటి రచయిత దృక్పథం, విమర్శ దృక్పథం, పరిశోధన దృక్పథం, సమకాలీనత, చారిత్రకత ఇవన్నీ కూడా విశ్లేషించగలిగినట్లయితే అది సమగ్ర పరిశీలన అవుతుందన్నమాట. కానీ దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక ఆరుద్రని విమర్శ చేసినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. ఇప్పుడు మనం దాని గురించి వెళ్ళకుండా ఆరుద్ర గారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆరుద్ర గారు 1925 ఆగస్టు 31వ తేదీన ఆయన శ్రీమతి వెంకట జోగమ్మ, శ్రీ నరసింగరావు అనే దంపతులకు ఆయన విశాఖపట్నంలో జన్మించారు. ఆయన ఇంటి పేరు భాగవతుల అది అని చాలా మందికి తెలుసు. కానీ నిజంగా గమనిస్తే కనుక వంశవృక్షాన్ని గమనిస్తే ఆయన ఇంటి పేరు ఒరిజినల్గా ఆది భట్ల. ఎందుకంటే వాళ్ళ వంశంలో మూల పురుషుడు సీతారాం భాగవతి. ఆయన భాగవతాన్ని చదివి వినిపిస్తూ గ్రామీణులకి ఆ తగువుల్ని తీర్చడంలోనూ అలా ఇటువంటి వాటిల్లో సహకరించేవారు అనమాట. అంచేత భగవతి గారు కాస్త భాగవతం చదవడం వల్ల భాగవతులుగా మారిపోయింది. తర్వాత భాగవతులు ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. ఆయన ఆదిభట్ల అనే పేరు కంటే కూడా భాగవతులు అని చెప్పడం స్థిరపడిపోయింది. అదే పేరుతో చాలా మందికి స్థిరపడిపోయి ఆరుద్ర గారికి కూడా ఇంటి పేరు భాగవతులుగానే స్థిరపడిపోయింది, మారిపోయింది అనమాట. ఇక్కడ ఆదిభట్ల భాగవతులుగా మారిపోయినటువంటి ఒక స్థితి ఆరుద్ర గారి ఇంటి పేరులో కనిపిస్తుంది. చిత్రం ఏంటంటే ఆయన ఇంటి పేర్ల నిర్మాణం, గ్రామ పేర్ల నిర్మాణాల గురించి ఒక బృహత్ గ్రంథాన్ని రాయాల్సిన అవసరం ఉంది, మన తెలుగులో అంత వైవిధ్యం ఉంది అని చెప్పాడు ఆయన. చిత్రం ఏంటంటే ఆయన ఇంటి పేరే పరిశీలన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం బహుశా ఆయన ఊహించి ఉండడు. ఆయన విశాఖపట్నంలో శివరామయ్య అనే బడిలో, తర్వాత ఏవిఎం కాలేజీ హై స్కూల్లోనూ ఆయన చదువుకున్నాడు. ఆ తర్వాత ఎంఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చేరాడు. తని క్విట్ ఇండియా ఉద్యమం వచ్చిన తర్వాత ఆయన చదువు ఆపేశారు. చదువు ఆపేసి అక్కడ హిందూ రీడింగ్ రూమ్లో పిట్ట కథలు, డిటెక్టివ్ నవలు, ప్రబంధాలు ఇటువంటివన్నీ చదువుకున్నారు. ఎందుకు మానేశారు అంటే ఆయన ఆ కాలంలో జరుగుతున్నటువంటి యుద్ధంలో చేరడం వలన ఆయన చదువు మానేశాడు అని పరిశోధకులు చెప్పారు. ఆయన రాసుకున్నటువంటి ఆ బయోగ్రఫీలో, ఆ బయోడేటాలో కూడా అదే నాకు తెలిసింది నేను సంపాదించిన తర్వాత. అయితే ఆరుద్రకి మొదటి నుంచి కూడా మంచి సాహితీ వాతావరణం ఉన్నటువంటి
వాతావరణం ఉంది. ఎందుకంటే ఆయన ఉంటున్నటువంటి వీధిలోనే అబ్బూరి రామకృష్ణారావు గారు, పింగళ లక్ష్మీకాంతం గారు ఇటువంటి పెద్ద పెద్ద సాహితీవేత్తలు ఉండేవారు. శ్రీశ్రీ స్వయంగా ఆరుద్రకి బంధువు. అంటే శ్రీశ్రీకి మేనల్లుడు ఆరుద్ర. అందువల్ల కూడా ఆయనకి వీళ్ళందరితోనూ నిత్యం సాహిత్య చర్చలు జరిగేవి. అందుచేత ఏం చేశారంటే వాళ్ళు బాగా సాహిత్యం పట్ల ఆసక్తి పెరిగింది. నిజానికి ఆయన తెలుగు ప్రత్యేకమైనటువంటి అంశంగా ఆయన చదవలేదు. కానీ తెలుగు పట్ల మంచి పట్టు సాధించాడు. ఆ తర్వాత మరలా ఆయనలో మనకి సాహిత్య పిపాస పెంపొందించడానికి కారణం ఏంటంటే రావిశాస్త్రి గారు, చాసో, రోణంకి అప్పలస్వామి గారు వాళ్ళందరూ పరిచయం కావడంతో ఆరుద్రలో ఉన్నటువంటి సాహిత్య పిపాస మరింత ద్విగుణీకృతంగా అయింది. నిజానికి రోణంకి అప్పలస్వామి గారు ఆయన పాశ్చాత్య కవితా రీతుల్ని చెప్తూ ఉంటే ఆరుద్ర గారికి ఎంతో ఆశ్చర్యం వేసి వాటిని నేర్చుకునేవారు అనమాట. తర్వాత మనకి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి కొత్త కొత్త ధోరణులని ఆయన పటాభి, కొడవటి కుటుంబరావు వాళ్ళ దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నానని ఆయన స్వయంగా చెప్పుకున్నాడు. ఈ విధంగా ఆయన ఎంత సాహిత్యాన్ని చదివినప్పటికీ కూడా ఆయనలో అభ్యుదయ దృక్పథం ఎలా ఏర్పడింది అని అంటే గనక రోణంకి అప్పలస్వామి గారు, ఆ రోణంకి వారి వలన మాత్రమే ఈయనకి అభ్యుదయానికి ప్రధాన కారణమైంది. అయితే చాసో వల్లేమో ఆయన కమ్యూనిస్ట్గా మారాడని చెప్పుకున్నారు. శెట్టి ఈశ్వరరావు గారి వల్ల కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా చేరాడు. కోగంటి గోపాలకృష్ణయ్య గారి వల్ల ఆయన్ని కవిత్వాన్ని బాగా చదివి మార్క్సిస్ట్ భావజాలాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. ఇదంతా కూడా ఆరుద్ర జీవితం, ఆయనలో వచ్చినటువంటి భావ పరిణామాన్ని మనకి తెలియజేస్తుంది. ఇదంతా కూడా మనకి ఆరుద్ర గారు ఎందుకు అధ్యయనం చేయలేకపోయారంటే 1942లో ఆయన సాయుధ సైన్యంలో చేరాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈయన మీద పరిశోధన చేసిన వాళ్ళు చాలా మంది ఏమన్నారంటే సిపిఐ ప్రజాయుద్ధ పంధాన్ని బలపరచడం కోసం, తర్వాత ఇతర పరిస్థితుల ప్రాబల్యం వల్ల చదువు స్వస్తి చెప్పాడు ఆరుద్ర అని కూడా చెప్పారు. ఇంకొంతమంది ఏం చెప్పారంటే అసలు పొట్టకూటు కోసమే సైన్యంలో చేరాడు అంటే బాగుంటుందని ఆర్వీఆర్ ఒక వ్యాసంలో రాశాడు. కానీ ఆరుద్ర తన బయోడేటాలో ఏం రాసుకున్నాడంటే రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 1943 నుంచి 46 మధ్య జనరల్ డ్యూటీస్ క్లర్క్ గాను, బ్యాండ్ మ్యూజిషియన్ అప్రెంటిస్ గాను పనిచేశాను అని ఆయన చెప్పుకున్నాడు. ఆయన అంటే చదువు మానేసి చేసుకున్నాడు. ఆ తర్వాత అప్పుడే ఆయన ఫ్రెంచ్ కూడా 4 ఫారాల వరకు నేర్చుకున్నాడు. ఆ తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత ఉద్యోగం కోల్పోయింది. ఆ తర్వాత ఆయన ఎలా బ్రతకాలో అర్థం కాలేదు. అప్పుడు మద్రాసులో శ్రీశ్రీ దగ్గర, తన బంధువు అయినటువంటి శ్రీశ్రీ దగ్గరికి వెళ్ళాడు. మద్రాసులో ఉన్నటువంటి శ్రీశ్రీ దగ్గరికి వెళ్ళాడు. ఏం చేయాలో అర్థం కాక ఆయన చుట్టూ తిరిగితే అప్పుడు ఆయన ఆనందవాణి అనే పత్రికలో ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. అక్కడ ఇచ్చే జీతం సరిపోయేది కాదు. అంతేకాకుండా పత్రికల్లో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే యజమాని కొంత ఒక భావజాలం లేదా ఒక పార్టీకి సంబంధించినటువంటివి ఉంటాయి. దానికి అనుగుణమైనటువంటి మాత్రమే పత్రికల్లో ప్రచురించడం, మీడియాలో ఉన్నటువంటి కొన్ని రహస్యాలు ఇవన్నీ మనకి పత్రికల్లో కూడా పనిచేసినటువంటి మాడభూషి గారికి ఇది బాగా తెలుసు. తర్వాత నిజానికి మాడభూషి గారు పత్రికల్లో చేసిన తర్వాత అధ్యాపకుడిగా చేరారు ఆయన. అటువంటి విషయాలు ఆయన నుండి తెలుసుకుంటే ఇంకా మనకు చాలా విషయాలు తెలుస్తాయి. తర్వాత ఇంకా ఆనందవాణిలో పనిచేయలేకపోయాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ విశాఖపట్నం వచ్చేసి అక్కడ లైకోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ స్టూడియోలో కొన్నాళ్ళు ఫోటోగ్రాఫర్గా పనిచేశాడు. తర్వాత అంతేకాకుండా ఆ డబ్బులు సరిపోక హార్బర్లో గుమస్తాగా కూడా పనిచేసేవాడు. ఇలాగా పొద్దున్నీ సాయంత్రం దాకా ఇలా చేస్తూ ఉంటే ఈ జీవిత పరమార్థం ఏంటి అని అనిపించి, చిన్న ఒక ఆశయం కూడా లేని జీవితం ఎందుకు అని అనిపించి ఆయన ఇక్కడ ఉండకూడదు అనిపించి ఆయన ఏం చేశారంటే కలకత్తా వెళ్ళిపోయాడని సోమసుందర గారికి రాసినటువంటి ఒక ఉత్తరాన్ని బట్టి మనకు తెలుస్తుంది అనమాట. అది 1948లో సోమసుందర గారికి ఆయన లెటర్ రాశాడు ఆరుద్ర గారు. ఆ తర్వాత మరలా అక్కడ కూడా ఆయనకి సరైనటువంటి జీవితం ఏమీ కనిపించలేదు. ఆ తర్వాత మళ్ళీ మద్రాసు చేరుకున్నాడు. అప్పుడు ఏదన్నా పత్రికలో చేరితే బాగుంటుంది అనుకున్నాడు. ఆయనకు తెలిసినటువంటి విద్య అదే కాబట్టి అప్పుడు డంకా కార్యాలయానికి వెళ్ళి రోజు అక్కడ ప్రూఫ్లు దిద్దేవాడు అనమాట. రోజుకో రూపాయి ఇచ్చేవారు. సినిమా దాంతో ఏం చేసేవాడంటే కొంత దాచుకుని కొంత సినిమాలు చూసేవాడు. అలాగా న్యాయపతి నారాయణమూర్తి గారు పత్రిక ప్రారంభిస్తున్నారని తెలిసి
అక్కడికి వెళ్ళాడు. ఉద్యోగం దొరకలేదు. ఆయన కలుస్తుంటే పత్రిక ప్రారంభించేదాకా ఏదన్నా ఉద్యోగం చేయవయ్యా, ఆ తర్వాత నేను నీకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తే, అప్పుడు రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వాళ్ళు అక్కడ కొంత అవకాశం ఇచ్చారు ఒక ఉద్యోగానికి. అంటే సినీ గేయ రచయితగా అవకాశం దొరికింది. ఆ విధంగా సినిమాలలో ఆరుద్ర గారి జీవితం ప్రారంభమైంది. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా అటు సినిమా కోసమా లేకపోతే వ్యక్తిగతమైనటువంటి జీవితం కోసమా అని చూసినప్పటికీ కూడా ఆయన కవిత్వం, కథలు, వ్యాసాలు, నవలలు, నాటకాలు విస్తృతంగా చదివేవారనమాట. ఆ విధంగా ఆయన సాహిత్యం పట్ల మంచి పట్టు ఏర్పడింది. ఈయన మొట్టమొదటి రచన ఏంటి అని మనం ఆలోచిస్తాం సాధారణంగా. ఆరుద్ర హై స్కూల్లో చదివేటప్పుడు చిట్టి తమ్ముడు అనే గేయం రాశాడని చెప్తారు. కానీ ఆయన ఏం చెప్పుకున్నాడంటే 1939లో చిత్రగుప్త అనే పత్రికలో నా కలంలో అనే ఒక కవిత రాశాను, అదే నా మొట్టమొదటి కవిత అని చెప్పాడు. ఈ విధంగా భాగవతుల శంకర శాస్త్రి గారు ఈయన మొదట్లో ఏం చేశాడంటే ప్రజాబంధు, ఆంధ్రపత్రిక, పెంకిపిల్ల, వినోదిని మొదలైనటువంటి పత్రికలు ఉండేవి. ఆ పత్రికల్లో సుమారు 24 కవితల దాకా రాశాడు. ఆయన భాగవతుల శంకర శాస్త్రి అనే పేరుతో రాశాడు. అది తర్వాత మళ్ళీ ఈ కవిత్వం అని అనుకోబుద్ధి కావట్లేదు, అది కవిత్వమే కాదని కూడా అనుకున్నాడు ఆయన. తర్వాత 1942 ఏప్రిల్ 6వ తేదీన విశాఖపట్నం మీద జపాన్ బాంబుల వర్షం కురిపించింది. అప్పుడు ఆయన లోహ విహంగాలు అనే కవిత రాశాడు. దాన్ని శ్రీశ్రీ చదివి బాగా రాశావు అని మెచ్చుకున్నారు. ఆ తర్వాత పటాభి కూడా మెచ్చుకున్నాడు. పటాభితో ఆయనకి పరిచయం ఉండడం వల్ల ఆ వెస్ట్రన్ లిటరరీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల పటాభి ప్రభావం బాగా ఈయన మీద బాగా పడింది. ఆ తర్వాత ఆయన తనదైనటువంటి సొంత బాణిలో ఆయన రాశాడు. ఈయన 1948లో త్వమేవాహం రాశాడు. ఇది కృష్ణా పత్రికలో పడినటువంటి ఒక వార్తకు స్పందించి ఈ కావ్యాన్ని రాశాడు ఆయన. 1949 జూలైలో తెలుగు స్వతంత్రలో ఒక వార్త చదివాడు ఆయన 1948లో. అంటే రజాకారుల చేతికి దోపిడీకి గురైనటువంటి ఒక ఆమె రైల్లో ప్రయాణం చేస్తూ బట్టలిప్పేసి ప్రజలందరి ముందు నగ్నంగా నిలబడుతుంది అనమాట. ఎందుకు అలా చేసావని ప్రయాణికులు అడిగితే రజ్వీ దురంతాలు, కాందిసీకులు చేసినటువంటి కష్టాలు, అనుభవిస్తున్నటువంటి కష్టాలు, నైజాం పెడుతున్నటువంటి కిరాతకాలు, ఇవన్నీ ఆమె వివరించి నాకా సిగ్గు, నా స్త్రీత్వం ఎప్పుడో పోయింది అనే పేరుతో ఒక పతాక శీర్షిక రాయడం. అప్పుడు దాన్ని చదివి, ఈ వార్తను చదివి త్వమేవాహం అనే పేరుతో ఒక 1948లో ఆయన 1949లో ఆయన ఈయన త్వమేవాహం రాశాడు. దీనికి పేరు పెట్టడంలో కూడా శ్రీశ్రీ సహాయం ఉందన్నమాట. ముందు తెలంగాణ అని పేరు పెట్టాడు. మనిషి బొమ్మేసి కింద మనిషి అని రాసినట్టు ఉందయ్యా, ఎందుకు ఆ పేరు అని చెప్పి శ్రీశ్రీ చెప్తే అప్పుడు ఆయన మరలా త్వమేవాహం అంటే నువ్వే నేను, నేనే నేను, నువ్వు నేను ఒకటే అనే అర్థంలో నువ్వే నేను అనే ఏకత్వాన్ని, అంటే తెలంగాణ ప్రజలతో ఆంధ్రాలో ఉన్నటువంటి మేమంతా కూడా దాంతో జరుగుతున్నటువంటి హింస వాటికి బాధపడుతున్నాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ రిప్రజెంటేటివ్గా నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నింటికీ నువ్వే నేను అనే భావంతో నేను ఈ త్వమేవాహం అనే కావ్యాన్ని రాశానని చెప్పి ఆయన కావ్యంలో కూడా చెప్పుకున్నాడు అనమాట. అయితే చిత్రం ఏంటంటే ఈ కావ్యం వెలువడేటప్పటికి ఆరుద్ర గారికి కె రామలక్ష్మి గారితో పరిచయమే లేదనమాట. ఆమె ఎప్పటికీ కూడా ఏమని రాసేదంటే, నేను త్వమేవాహం చదువుతూ ఉంటే ఎప్పుడు వింత వింతగా అనిపిస్తూ ఉంటుంది. శ్రీశ్రీ వివరణ ఇచ్చినప్పుడు తర్వాత కూడా నాకు ఆ పుస్తకం సరిగ్గా అర్థమైందని నాకు అనిపించట్లేదని ఆవిడ అంటదనమాట. అంటే అంత అక్లిష్టత కొంత ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. తర్వాత అందులో ఒక చాలా ప్రసిద్ధమైనటువంటి ఖండిక ఏంటంటే, నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు, ఏళ్ళు పూళ్ళు నిరీక్షించలేక ఎక్కేస్తావు ఏదో ఒక బండి అని చెప్పి ఆయన మనకి రాసినటువంటి కవిత్వం, ఆయన కవిత్వం ప్రజల నాలుకల మీద వేమన పద్యం ఏ విధంగా అయితే నడయాడుతుందో, సుభాషితాలు ఏ విధంగా అయితే గుర్తుంటున్నాయో, ఒక పొడుపు కథలు ఏ విధంగా అయితే గుర్తుంటున్నాయో, ఆయన కవిత్వం కూడా మన స్లోగన్స్ లా గుర్తుండిపోయినాయి. నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఎప్పుడు ఒక జీవితకాలం లేటు, ఏళ్ళు పూళ్ళు నిరీక్షించలేక ఎక్కేస్తావు ఏదో ఒక బండి అని చెప్పి. అంటే మనం తీసుకునే డెసిషన్స్ ఎలా ఉంటాయి అంటే కొంచెం ఆలోచించలేము.
మన జీవితానికి సంబంధించినటువంటి ఏదో వస్తుందని వెయిట్ చేయలేం మనం. ఆ వెయిట్ చేసిన దాకా ఉంటే జీవితం కరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏదో దాంతో తృప్తి పడిపోతూ ఉంటాం. ఆ తృప్తి పడిపోతున్నటువంటి జీవితాన్ని ఎంతో తాత్వికంగా మన నిత్య జీవితంలో కనిపించే అంశాలతో ఆయన కవిత్వం రాయడం అనేది మనకు కనిపిస్తుంది. అయితే చిత్రం ఏంటంటే ఆయన ప్రతి కవితను కూడా ఒక ప్రయోగవాద ధోరణిలో ఆయన రాయడం అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే 1960లో ఆవిష్కరించినటువంటి సినీవాలి కావ్యం చూసినట్లయితే దాన్ని జగ్గయ్య గారు అంకితం ఇచ్చారు. సినీవాలి అంటే ఏంటి? అమావాస్య నాడు కనిపించే వెన్నెల. అంటే ఇంతవరకు మనకి దుఃఖం అనే చీకటి ఉంది. ఈ చీకటి తొలగిపోయి రేపటి నుండి మనకి ఒక వెలుగు అనే సంతోషం లేదా ఆనందం రాబోతుంది అనే ఒక ఆశావాదాన్ని నింపే గొప్ప కావ్యం మనకి మధ్యతరగతిలో ఉన్నటువంటి ఆలోచనలు పోగొట్టి ఒక ఆశా దృక్పథాన్ని కలిగించినటువంటి రచన సినీవాలి. అసలు ఈ సినీవాలి రాయడానికి కూడా ఒక పెద్ద కథ ఉందన్నమాట. కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు కావ్యమాల పేరుతో ఓ పుస్తకం వేస్తూ అందులో కాటూరు వెంకటేశ్వరరావు గారు ఆరుద్రను పరిచయం చేస్తూ సినీవాలి అనే కావ్యం రాసినట్టుగా ఆయన రాసేసాడు అనమాట. తర్వాత చూస్తే ఆరుద్ర గారు అది రాయలేదు. అంటే త్వమేవాహ అనే పేరు గుర్తుకు రాక ఆయన సినీవాలి అని రాసేసాడు ఆయన. అప్పుడు ఆ తర్వాత జాగ్రత్తగా మళ్ళీ అదే పేరుతో ఒక కావ్యాన్ని రాసి దాన్ని నిజం చేశాడు. ఇంకోటి ఏంటంటే ఆరుద్రలో ఉన్నటువంటి ఒక గొప్పతనం కవిత్వంలో ఆయన సాహిత్యోపనిషత్ అనే పేరుతో ఒకటి రాశాడు. అది కావ్యశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయన్నమాట. అందులో ఏంటంటే శ్రీశ్రీ, వరదరాజేశ్వరరావు గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా తర్కించి వాళ్ళు కావ్య లక్షణాలని ఎలా ఉంటాయి ఏంటి అనేది చెప్పడం అనమాట. అందులోనే చూసావా ఆరుద్ర, ఒక తమాషా, సంప్రదాయం నిలిచే ఉంటుంది హమేషా, మూఢాచారాలు మారుతూ ఉంటాయి నిజం, కానీ సంప్రదాయం తాత ముత్తాతల నాడిధనం, జాతికి జీవనాలిక, జానపద గీతిక అని చెప్పి రాసినటువంటిది. అంటే ఒకవైపు సంప్రదాయాన్ని, మరొక వైపు జానపద సాహిత్యాన్ని, మధ్యలో ఆధునికతని మూడింటిని మేళవించినటువంటి ఒక గొప్ప కవిత. అది ఇప్పటికీ కూడా విద్యార్థుల నోట్లలో నానుతున్నటువంటి. అంతేకాకుండా నిన్నటి మహాకావ్యం 18 పర్వాలైతే నేటి మహాకావ్యం 18 పేజీలే అని శ్రీశ్రీ చెప్పినట్లుగా ఆరుద్ర రాసినటువంటి అభిప్రాయం అది. అది కూడా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఒక కొటేషన్లా మారిపోయింది. ఇలా ఇవన్నీ కూడా అన్ని సాహిత్యోపనిషత్ అనే పేరుతో ఆయన రాసినటువంటి పుస్తకంలో ఉంటుందన్నమాట. చివరికి ఆయన కవిత్వం గురించి ఏం చెప్తాడంటే, కావ్యం ఏదైనా సరే కనీసం ఒక రిక్వైర్మెంట్ కావాలి, కవిత హృదయానికి నరిష్మెంట్, కారాదు ఏనాడు మెదడుకు పనిష్మెంట్ అని. అంటే కవిత్వం అనేది హృదయ సంబంధమైంది, ఆనందాన్ని కలిగించాలి, కానీ కవిత్వం ఆలోచన ప్రధానంగా ఉండకూడదు, అంటే స్పందన ప్రధానంగా ఉండాలి అని చెప్తాడు. అంతేకాకుండా రచన ఎలా ఉండాలి అని చెప్తాడంటే, మంచి రచన చదివాక భోంచేసినట్టు ఉండాలి, కొంచెం బాధపడాలి, కొంచెం చించుకున్నట్టు ఉండాలి, మనసుకు జ్వరం రావాలి, ఒళ్ళు తిరగాలి, ఈ బాధలో నుంచి తేరుకొని బాగుపడాలి అని చెప్పి చెప్తాడనమాట. ఇలా ఆరుద్ర గారు తనదైనటువంటి వ్యక్తిత్వంతో ఆయన రాశాడు. కళని నిజపరచడం కాదు కవిత్వం, నిజాన్ని కలగనడమే దాని తత్వం. జీవితం రేడియో సెట్కి భర్త ఏరియల్, భార్య ఎర్త్ అని ఆనాడు మనకి రేడియోలో ఉంటే దానికి ఒక యాంటీనా ఉండేది. ఆ యాంటీనా ఉంటేనే మనకి సిలోన్ లాంటి ప్రోగ్రామ్స్ వచ్చేవి అనమాట. దగ్గరికి కాకుండా దూరమై కూడా వచ్చాయి. దాన్ని ఆధారంగా చేసుకొని రాశాడు. ఇలా సినీ వాళ్ళలో యాంత్రిక జీవితాన్ని, తర్వాత మధ్యతరగతి జీవితాన్ని ఆయన రాస్తే కోనలమ్మ పదాలు రాశాడు ఆయన. అది ఒక ప్రయోగం. అది 1960లో ఆయన ఆంధ్రప్రభలో మొదలుపెట్టినటువంటి పుస్తకం. చిన్న చిన్న పదాలతో, అంచిప్రాసలతో ఆయన రాసినటువంటి చక్కటి కవిత్వం. ఇప్పుడు మనం నానీలు, తర్వాత హైకు లాంటివి చూస్తున్నాం. ఆయన 14 కోనలమ్మ పదాలని ఆయన 1960లో ప్రకటించి ఆ తర్వాత దాన్ని పుస్తకంగా తీసుకొచ్చారు. ఆ కోనలమ్మ పదాల్లో ఎంత చిత్రం ఏంటంటే, మనకి మన కవుల గురించి కూడా చాలా గొప్పగా రాశాడు అనమాట ఆయన. ఆయన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి వర్ణిస్తూ ఇలా రాశాడు అనమాట. ఆకులో ఆకునైపోతానన్నా, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నా, మబ్బుల్లో చంద్రుడితో దోబూచులాడతానన్నా, దిగిరాను దివి నుండి పూకి అన్నా, చినుకునై రాలిపోతానన్నా అని వీటన్నింటిలోనూ కూడా కవిత్వాన్ని ఆలోచించకుండా ఉండలేకపోయాడు మనకి దేవులపల్లి కృష్ణశాస్త్రి అని చెప్పి ఆయన పదాలను పెట్టి ఆయన గురించి వర్ణించడం అనేది ఒక గొప్పతనం. తర్వాత ఇంకా చాలామంది కవుల గురించి
రాశాడు. కొంతమందిది నవత, కొంతమందిది యువత, కృష్ణశాస్త్రిది కవిత ఓ కూనలమ్మ అంటాడు. అంటే ఎంతమంది కవిత్వం రాసినా కానీ కృష్ణశాస్త్రి గారి కవిత్వం రాస్తే అది హృదయాన్ని మెలిపెడుతుంది, మధురంగా అనిపిస్తుంది. కాబట్టి కృష్ణశాస్త్రి కవిత్వం. శ్రీశ్రీ గురించి ఆయన చమత్కారంగా చెప్పాడనమాట. 2 స్త్రీలను ధరించి 2 పెగ్గలు బిగించి వెలుగు శబ్ద విరచి ఓ కోనలమ్మ. విరించి అంటే బ్రహ్మ. ఆయన 2 స్త్రీలు ధరించినటువంటి వాడు, 2 పెగ్స్ బిగించినటువంటి వాడు, అంటే మంచి మందు తాగేవాడు. అలా వెలిగినటువంటి వాడు ఆ శబ్ద విరించి, అంటే గొప్ప బ్రహ్మ అపార్య కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అంటారు చూసారా. అలాగా కవికి శబ్ద జ్ఞానం చాలా ప్రధానం. అటువంటి శబ్ద జ్ఞానాన్ని అద్భుతంగా పండించినటువంటి మహాకవి శ్రీశ్రీ అని చెప్పి శ్రీశ్రీ గురించి చెప్పాడు. వేమన గురించి చెప్తూ ఆయన చాలా గొప్పగా చెప్పాడు అనమాట. ఆయన చెరుకు రసముల ఊట చిన్మయత్వపు తేట యోగి వేమన మాట ఓ కోనలమ్మ అన్నాడు. ఇలాగా మనకి చాలా మందిని కవుల గురించి కూడా చెప్పాడు. సమకాలీనమైనటువంటి సమస్యలు కూడా ఆయన అందులో చెప్పాడు. దీంతో పాటు ఆయన ఇంటింటి పద్యాలని ఆయన 1964లో ఆంధ్రపత్రికలో రాసేవాడు. ఆయన అందులో కూడా చాలా చమత్కారంగా మనం నిత్య జీవితంలో మన భార్యాభర్తల మధ్య, కుటుంబం మధ్య, ఇటువంటి వాటి మధ్య కూడా ఎందుకు ఎలా ఉంటాము అనేది ఆయన చాలా సరదాగా చెప్పాడు. అదొకటి చెప్తాను. పెళ్ళాంతో సినిమాకి వెళ్ళడం బహుత్ ఖుషీ మాకు. ఎందుకొచ్చింది తురకం, ఇదో చిన్న సైజు కట్టిన నరకం. చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వెంటనే తీసేస్తుంది. పాలగిన్ని మూత పెట్టకపోతే గండు పిల్లి తోసేస్తుంది. వీధి గుమ్మం దగ్గరికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తుంది. పెరటి తలుపులు వేసిన గడియలో కొంచెం వెళ్తుంది. మనం గబగబా నడిస్తే కోప్పడుతుంది. గజానికి అరగంట టైం పడుతుంది. 6 గంటలకే అసలు బయలుదేరతాం. ఆ తరువాత షోకే వెళ్తాం. ఇంతకీ ఏం మరిచిపోయామో మీకు తెలుసా? ఇనపీరువాలో ఆవిడ దాచిన మనీ పర్సు అని చెప్పి చక్కటి చమత్కారంతో పాటు మనం చేస్తున్నటువంటి మన జీవన విధానాన్ని చురుకుగా అంటించడం అనేది ఆయన పద్యాల్లో కనిపిస్తుంది. ఇలాగ ఆయన చెప్పుకుంటూ పోతే అమెరికా ఇంటింటి పద్యాలు కూడా ఆయన రాశారు. అందులో అమెరికాలో కాపురం ఎలా ఉంటుంది అనేది, అమెరికాలో కాపురానికి వచ్చిన ప్రతి ముద్దురాలు అరణ్యవాసంలో సీతమ్మతో సమానరాలు. పంచవటిలో కనీసం పనులు చేయడానికి ఉంటాడు సౌమిత్రి. ఇక్కడ తనకు తానే కూలి, తనకు తానే మేస్త్రి. చాలా పొద్దున్నే భర్త వెళ్ళిపోతాడు ఉద్యోగానికి. రోజల్లా ఆమె గురవుతుంది ఒంటరితనానికి. నిజం చెప్పాలంటే ఆమె ఒక సజీవ కుక్ బుక్. అంటే అమెరికాలో వెళ్ళిన తర్వాత మన తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితులు, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడేవాళ్ళు లేనటువంటి పరిస్థితిని కూడా ఆయన చాలా చక్కగా చెప్పాడు. ఇంకా ఆయన చాలా రచనలు చేశాడు, గాయాలు గేయాలని. తర్వాత 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత 25 కవితలతో పైలా 25 అని కానీ, తర్వాత ఆంగ్ల కవి రాసినటువంటి ఫస్ట్ 25 దాన్ని కూడా ఆయన పైలా 25 పేరుతో ఆయన అనువాదం చేశాడు. ఇంకా శ్రీశ్రీ తో కలిసి రుకుటేశ్వర శతకం చేశాడు. శుద్ధ మధ్యాకరలు రాశాడు. చాలా మందికి తెలియంది ఏంటంటే ఆరుద్ర బతికుండగానే మనకి ఆడ మనిషి అని ఆధునిక మహాకావ్యం పేరుతో ఇండియా టుడేలో 1995 వార్షిక సంచిక, అది అప్పుడు వార్షిక సంచికలు వేసేది ఇండియా టుడే. తెలుగులో చాలా గొప్ప పుస్తకాలను వేసింది. స్త్రీ పురాణం పేరుతో ఆయన చాలా గొప్ప కావ్యాన్ని రాశాడు. దాంట్లో ఆయన స్త్రీ వాదానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలని అందులో చెప్పాడనమాట. తర్వాత సినీ గీతాలు ఆయన కొండగాలి తిరిగింది పేరుతో ఆరుద్ర రాసినటువంటి సినీ గీతాలు 1975లో వెలువడ్డాయి. అయితే ఈ మధ్య స్త్రీ శక్తి పేరుతో కె రామలక్ష్మి గారు ఆరుద్ర సినీ గీతాలని చాలా రాశారు. తర్వాత ఉయ్యాల జంపాల సినిమాలో కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది అనే పాట చాలా గొప్ప పేరు వచ్చింది. అలాగే ఎదగడానికి ఎందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర అనే అందలరాములో పాట కానీ, నీ ఆశ అడియాస చేజారే మణిపూస ఎమ్మెల్యే దాంట్లో కానీ, తర్వాత మనంతా గుర్తుంచుకునే పాట వేదంలా ఘోషించే గోదావరి అమరనాథంలా అనే పాట ఆంధ్రకేసరిలో. ఇటువంటి ఎన్నో ఆయన రాశాడు. దీంతో పాటు ఆయన నేను చెప్పానుగా అనే ఆరుద్ర కథలు, ఈ కథలు రాశాడు. తర్వాత ఆయన ఇంకా భీష్మ అనేది రాశాడు. పాండవ వనవాసం ఈ చిత్రాలకైనా స్క్రిప్ట్ రైటర్గా కూడా పనిచేశాడు. బాలభారతం, యశోద కృష్ణ సినిమాలకి కథనాన్ని అందించారు. ఆయన కథలు కూడా ఆరుద్ర పీడితులకు సంబంధించినటువంటి ఉంటే బాగా రాసేవాడైనా.
ఈ విధంగా చూస్తే ఆయన నాటికలు కూడా రాశాడు. సుమారు 12 దృశ్య నాటికల్ని, 9 శ్రవ్య నాటికల్ని రాశాడు. తర్వాత ఆయన శ్రీకృష్ణదేవరాయలు రూపవాణి నాటకం రాశాడు. కాటమరాజు కథ రాశాడు. తర్వాత శకుంతల పేరుతో నృత్య రూపకం రాశాడు. దీంతో పాటు ది ప్రెజెంట్ డైరీ ఆఫ్ హోచిమిన్ అని ఆయన ఆరుద్ర ఖైదు కవితల పేరుతో ఆయన ఆ తమిళం నుండి తెలుగులోకి అనువాదం చేయడంతో పాటు ఇంగ్లీష్ నుండి కూడా చేశాడు. ప్రజల పక్షం పోరాడినటువంటి నాయకుడు హోచిమిన్ ఆయన 115 గేయాల్ని 32 గేయాల్లో ఆయన వియత్నాం వీరుల చరిత్రకు సంబంధించింది ఆయన రాశాడు. అంటే ఆయన కమ్యూనిస్ట్ని లేకపోతే అభ్యుదయవాదిని అని చెప్పుకోవడమే కాదు, దానికి కావలసినటువంటి రచనలు కూడా అందించడంలో ఆయన సహకారం అందింది. తర్వాత తమిళంలో తిరువళ్ళవార్ రాసినటువంటి తిరుక్కురల్ అనే దాన్ని ఆయన తెలుగులోకి అనువాదం చేశాడు. తర్వాత తమిళంలో జయగొండ అని వర్ణించినటువంటి కళింగత్తు పరణి అనేది తెలుగులో వెన్నెల వ్యాసు పేరుతో ఆయన అనువాదం చేశాడు. ఈ విధంగా ఇనేకం చేసినటువంటి ఈయన వ్యాస రచనలో చూసినట్లయితే ఆయన రాముడికి సీత ఏమవుతుంది, వేమన్న వేదం, ఈ రాముడికి సీత ఏమవుతుందిలో ఆయన చాలా విమర్శలకు గురయ్యాడు. ఎందుకంటే చాలా పవిత్రంగా భావించే రాముణ్ణి సీతని ఆ విధంగా మీరు అవమానించేటట్టు రాస్తారా అని చాలామంది రాశారు. కానీ ఆయన పరమార్థం ఏంటంటే మరలా రామాయణాన్ని అందరూ చదివించడమే ఆయన పరమార్థం. ఇది తెలియక చాలామంది ఆరుద్రని అర్థం చేసుకోవడంలో పొరపడ్డారు. మనం రాముడికి సీత ఏమవుతుంది అని చదివిన తర్వాత మనకేమనిపిస్తుందంటే మళ్ళా ఇది కాదు, మనం వాల్మీకి రామాయణాన్ని ఒకసారి చదవాలి అని అనిపిస్తుంది అనమాట. ఆయన ఉద్దేశం కూడా అదే. తర్వాత వేమన వేదం మన వేమన అనే పేరుతో ఆయన రాసిన దాంట్లో వేమనని మన మార్క్సిస్ట్గా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చో ఆయన చెప్పాడు. తర్వాత మహనీయుల కలం చిత్రాలు, గుడిలో సెక్స్, తర్వాత వ్యాసపీఠం, సమగ్రాంధ్ర సాహిత్యం, తర్వాత ఈ అన్ని రచనలు కూడా ఒక ఎత్తు అయితే ఆయన చదరంగం మీద రాసినటువంటిది 1981లో రాశాడు. అది ఆయన చదరంగంలో ఉన్న ప్రావీణ్యాన్ని తెలియజేస్తుంది. తర్వాత గురజాడ గురుపీఠం ఆయన ఉత్తమమైనటువంటి విమర్శ గ్రంథం అది. ఆయనకి 1974లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వాళ్ళు పురస్కారాన్ని అందించారు. 1985లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి వాళ్ళు గౌరవ డిలిట్ ఇచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ అది గౌరవ డాక్టరేట్ అది ఇచ్చారు. అలాగే తెక్కువారు బ్రహ్మరెడ్డి పురస్కారం, ఇలాగా తర్వాత పరిశోధన చేసినందుకు ఇచ్చారు. తర్వాత గురజాడ గురుపీఠం గ్రంథానికి 1987లో సాహిత్య అకాడమీ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు వచ్చినాయి. ఇలా అనేకమైనటువంటి పురస్కారాలు అందుకున్నటువంటి ఆయన దేన్నైనా సరే చాలా సాధికారికంగా చెప్పేవాడు. దీంతో పాటు ఆయన మద్రాసులో ఉన్నప్పుడు బహుశా మన మాడభూషి గారు చూసుంటారు, అనేకమైనటువంటి నాట్యానికి సంబంధించిన దానికి ఆయన న్యాయ నిర్ణేతగా ఉండేవాడు. అక్కడ ఒక పత్రికలో కూడా నాట్యానికి సంబంధించినటువంటి వ్యాసాలు కూడా రాసేవాడు. అంటే అనేక రంగాలలో ఆయన విశేషమైనటువంటి కృషి చేసినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడు గురించి మనం ఈరోజు చర్చించుకోవడం నిజంగా మన తెలుగు వాళ్ళు చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం ఆరుద్ర గారి జన్మం. అటువంటి ఆరుద్ర గారిని ఈ విధంగా స్మరించుకోవడం మనకి లభించినటువంటి గొప్ప అదృష్టంగా భావించాలి. ఆయన కాలంలో జీవించిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో ఆయన రచనలు చదువుకుంటున్నటువంటి మనం కూడా అంత అదృష్టవంతులం. ఆయన గురించి మనం స్మరించుకోవడానికి అవకాశం ఏర్పరిచినటువంటి కళాశాల వారు కూడా అంతే చరిత్రలో ఒక మహనీయమైనటువంటి పాత్రను నిర్వహించినట్లుగానే భావిస్తాను. వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నన్ను ప్రత్యేకించి ఆహ్వానించినందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా డాక్టర్ కరుణశ్రీ ఫోన్ చేసి, పద్మప్రియ గారు మీరు ఈ కార్యక్రమాన్ని మాట్లాడాలి అని అడుగుతున్నారు దారిలా. అంటే ఆమె నేను క్లాస్మేట్స్, మా కరుణశ్రీ నేను. కాబట్టి వెంటనే ఆమె అడిగిన వెంటనే నిజానికి నాకు ఇవాళ ఇంకో ప్రోగ్రాం కూడా ఉంది, కానీ అయినా నేను వెంటనే అంగీకరించాను. ఎందుకంటే వాళ్ళ కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా నా థీసిస్నే వాళ్ళ గ్రూప్లో పెట్టాను, ఇలా పుస్తకాన్ని ఎవరికైనా అందుబాటులో ఉంటుందో లేదో సమాచారం అనే ఉద్దేశంతో. దాన్ని కూడా ఒక సాహిత్యాన్ని చదివే ప్రతి ఒక్కరూ కూడా ఈ రచనలు చదవడం, మన సాహిత్య చరిత్రలో ఇంకా ఉన్నటువంటి గ్యాప్స్ను పూరించడానికి ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యాన్ని మనం ఉపయోగించుకోవాలని కోరుతూ, నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ పద్మప్రియ గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం.
మేడం వినిపించట్లేదు. మేడం మేడం ఓకే ఓకే సార్. ధన్యవాదాలు సార్. ఆరుద్రను ఇప్పటి వరకు ఆ మూల నుంచి ఈ మూల వరకు మనకు చూపించేశారు. ఆయన బాల్యాన్ని, ఆయన ఇంటి పేరు ఎలా మారింది, ఆయన కలం పేర్లు కూడా చాలా ఉండేటివి ఆయనకి. రకరకాలైనటువంటి కలం పేర్లు ఉన్నాయి. అందులో చివరికి ఆరుద్ర. ఆయన అందరూ చిన్నప్పుడు ఆరుద్ర పురుగులాగా ఎర్రగా ఉంటాడు అనేసి ఆరుద్ర ఆరుద్ర అనేవాళ్ళట. ఆ వెటకారానికే ఆయన సాహితీ గౌరవాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు. ఇక్కడ సాహిత్య కవుల చరిత్రకు, సాహిత్య చరిత్రకు, సాహిత్య వికాస చరిత్రకు మధ్య భేదాన్ని పాఠక లోకానికి తెలపడం చాలా బాగుంది సార్. చాలా నచ్చింది నాకు. ఆరుద్ర సాహిత్యాన్ని ఎలా అవపోసన పట్టిన విధానాన్ని, ఎలా ఆయన సాహిత్యంలోకి అడిగిడియారు, ఎలా అభ్యుదయవాదిగా మారారో కూడా మనకి వివరించారు. సాహితీ ప్రస్థానాన్ని వివరిస్తూ కథా వస్తువుగా తీసుకున్న కథా నేపథ్య చరిత్రను కూడా మనకి వివరించడం జరిగింది. త్వమేవాహం, శనివాలి, పూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు, పూనలమ్మ పదాలు రాయడానికి కూడా ఆయన కారణాన్ని చెప్పారు. తిరుక్కురలుగా తెలుగులోకి అనువదిస్తూ అంత చిన్న ఛందస్సుని ఇక్కడకి ఏది ఉంది అని వెతుకుతూ ఉంటే పూనలమ్మ పదాలు కనిపించాయి అని చెప్పారు. ఇవన్నీ కూడా సమగ్రంగా మనకు అందించినటువంటి దార్ల వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేక అభినందనలు. ఏదైనా ఆరుద్రను మనం చూడాలి అన్న, సాహిత్యాన్ని తాకాలి అన్న ఆ దార్ల వెంకటేశ్వరరావు గారి పరిశోధకుడిగా ఆరుద్రను, మేడిపల్లి రవికుమార్ సార్ గారి మోనోగ్రాఫ్ ఆరుద్రను, డిఎల్ నరసింగరావు గారి ఆధునిక సాహిత్యం, ఈ 3 సాహిత్యంలో పరిశోధనలో వచ్చినటువంటి గొప్ప గ్రంథాలుగా మనం పాఠక లోకానికి అందించిన మీ అందరికీ సాహితీ లోకం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ కార్యక్రమానికి మిత్రుడు విజయ్ కుమార్ ని అనుకోకుండా వచ్చారో తెలియదు కానీ ఇక్కడ కనిపించారు. విజయ్ కుమార్, ఏదైనా 2 మాటలు మా కార్యక్రమం గురించి మాట్లాడతావా? విజయ్ కుమార్ నాకు ఎలా పరిచయం అంటే, ఇద్దరం జేఎల్స్ గా చేస్తూ ఉన్నప్పుడు ఒకే బెంచ్ లో స్క్రూటినీస్ గా చేసాం. సెంట్రల్ యూనివర్సిటీలో పెద్ద నాకు కనిపించలేదు కానీ నేను 1 year ఉన్నాను కాబట్టి ఒకసారేమో చూసాను. తర్వాత ఇద్దరం ఒకే బెంచ్ లో, తర్వాత స్నేహం కొనసాగింది. అక్కడ జైలుగా ఉన్నాం. అంచెలంచెలుగా ఎదిగి నువ్వు అనుకున్నట్టు కూర్చొని నా పక్కన కూర్చొని నేనేమవ్వాలో నాకు చెప్తూ ఉండేవాడు. ఏం చదవాలి, అప్పుడు పిహెచ్డి లేదు. నువ్వు అనుకున్నది సాధించినందుకు అభినందన తెలియజేస్తూ మా కార్యక్రమం మీద స్పందన. తప్పకుండా డాక్టర్ పద్మప్రియ గారికి హృదయపూర్వక నమస్సుమాంజలి. ఎంతో వినూత్నమైనటువంటి చైతన్య కార్యక్రమాలు, ఎన్నో జాతీయ సదస్సులు, ఎంతో మంది ఇంటర్వ్యూలు, అలానే ఎన్నో చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి ఘనత మా పద్మప్రియ గారికి, కరుణశ్రీ గారికి దక్కింది అని చెప్పాలి. ఎన్నో సదస్సులకి నన్ను కూడా ఆహ్వానిస్తే నేను కూడా వారి కళాశాలకు విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మీ కళాశాల యాజమాన్యానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి పెద్దలు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు మాడభూషి గారిని నేను ఎప్పుడూ ఒకటే మాట అంటాను, సార్ మీకు సూట్ అయినటువంటి పదం ఏదైనా ఉంది అంటే మధురాక్షరాల మృదుభాషి మాడభూషి అనేటువంటి పదం మీకు సూట్ అవుతుంది సార్ అని, అదే పేరుతోనే ఆయన మీద ఒక ఆర్టికల్ రాసి నేను సార్కి పంపిస్తే చాలా ఆనందపడటం అనేటువంటిది జరిగింది. వారు సాధికారికంగా ఆరుద్ర గారి గురించి, వారి యొక్క సాహితీ చారిత్రక పరిశోధక ప్రస్థానాన్ని చాలా దిగ్విజయంగా వర్ణించారు. తర్వాత మీరు నిజంగా కూడా మరి పరిశోధకుడుగా ఆరుద్ర మీద సాధికారికంగా ప్రసంగం చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పి ఆలోచించి మొట్టమొదటి వ్యక్తి ఆచార్య దార్ల గారు అని చెప్పి మీరు నిర్ణయించుకోవటంలోనే ఈ కార్యక్రమం విజయవంతమైంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి నిజంగా ఆయన మధురాక్షరాల మృదుభాషి మాడభూషి అయితే నిజంగా దార్శనికుడు దార్ల గారు అని చెప్పి నేను అంటాను. ఎందుకంటే వాస్తవానికి ఆయన
చిన్నప్పటి నుంచి కూడా నిజాయితీకి నిదర్శనంగా ఆయన జీవితం ఆనవాలుగా నడిచింది అని నేను భావిస్తాను. ఎందుకంటే ఆయన 8వ తరగతిలో కలం కదిలించిన జీవితబాణ అనే పుస్తకంతో జీవితాన్ని చిగురింపజేసుకున్న, సాహితీమూర్తుల ప్రశస్తితో సాహితీ సౌరవాన్ని వెదజల్లిన, సృజనాత్మక రచనలు చేయటం ఎలా అని విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి మెరుగులు దిద్దిన, ఆయన వీచికలు పేరుతో సాహితీ పవనాలను వేయించిన, పునర్మూల్యాంకనంతో పునర్వైభవాన్ని తీసుకొని వచ్చిన, బహుజన సాహిత్య దృక్పథాన్ని సాహిత్యానికి బహూకరించిన, ఆయన సాహితీ సౌగంధంతో సాహితీ సౌరభాలు వెదజల్లిన, చివరికి నెమలి కన్నులు అనేటువంటి పేరుతోటి ఆయన ఆత్మకథని మొదటి భాగంలాగా, అంటే ఆత్మకథ ఎవరిదైనా ఒకటే సంకలనం వచ్చింది. మొదటి భాగంగా నెమలి కన్నులతోటి నిజాయితీకి నజరానగా ఆయన సాహితీ లోకానికి సమర్పించిన అది ఆయనకే చెందింది అని చెప్పి నేను చెప్తాను. మరి నిజంగా ఆరుద్ర గారు గురించి నేను ఈరోజు వింటూ ఉంటే ఆరుద్ర గారి సమగ్ర సాహితీ సౌరభాన్ని, ప్రతి రచనని కూడా సాహితీ జనరంజకంగా సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర నిర్మాణం చేపట్టినటువంటి ఆరుద్ర గారి సాహితీ సేముషీ వైభవాన్ని ఎంత పరిశోధనాత్మకంగా వారు ఆవిష్కరించారు. వారి ప్రతి అక్షరాన్ని కూడా వారు సాహితీ జనరంజకంగా పరిశోధనను చేపడితే, మరి సాహితీ జనరంజకంగా అందరికీ అందుబాటులో ఉండాలి అని, ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలి అని, తన పరిశోధన అయినప్పటికీ తన అక్షరాన్నైనా కూడా ఒక బ్లాగ్ ద్వారా సాహితీ లోకానికి అందిస్తూ అందరికీ కూడా ఉపయోగార్థం జీవిస్తున్నటువంటి దార్ల గారి జీవితం కూడా దార్శనికమే అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి ఆరుద్ర గారు అంటే మరి నిజంగా కూడా కవిత కోసం నేను పుట్టాను, క్రాంతి కోసం కలం పట్టాను అన్నాడు. ఎంత చక్కటి మాట, చిరస్థాయిగా నిలిచిపోయింది. సాహితీ చరిత్ర మీద నిజంగా క్రాంతి కోసం ఆయన కలం పట్టాడు. ఒక 2 మాటల్లోనే స్వాతంత్ర్యం మేడిపండు, మన దారిద్ర్యం రాచపండు అని చెప్పన్నాడు. నిజంగా కూడా రాసినటువంటి 2 వాక్యాలు కూడా ప్రతి సాహితీ విద్యార్థి యొక్క మనోఫలకం మీద చెరగనటువంటి ముద్ర, చిరస్మరణీయమైనటువంటి ముద్ర వేశారు. మరి సినీవాలి రాస్తే సినీవాలి కూడా మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అనేటువంటి పాటలో సినీవాలి అనేటువంటి పదంతోనే ముగిస్తాడు. మరి అమావాస్య నాటి చంద్రరేఖ, ఆ అభ్యుదయం అనేటువంటిది చీకటి పోయి రేపటికి ఉదయం వెలుగు ప్రతి జీవితంలో ప్రసరిస్తుంది అనేటువంటి సంకేతాన్ని ప్రతీకాత్మకంగా ఎలా చెప్పారు అనేది దార్ల గారు చాలా చక్కగా ఆవిష్కరించడం అనేటువంటిది జరిగింది. మరి నిజంగా కూడా సాహిత్యోపనిషత్తు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు, అబ్బూరు వరదరాజేశ్వరరావు గారు రాసినటువంటి సాహిత్యోపనిషత్తు ప్రతి ఒక్కరూ కూడా చదవాలి. నిజంగా కళ నిజపరచడం కాదు కవిత్వం, నిజాన్ని కలగనటమే దాని తత్వం అనేటువంటి మాటలో ఎంత అంతరార్థం ఉంది అనేటువంటిది మనం గుర్తించవచ్చు. మరి జీవితం రేడియో సెట్కు భర్త ఏరియల్లు, భార్య ఎర్తు అని చెప్పి అంటాడు. అసలు నిజంగా కూడా పెళ్లి కానటువంటి వాళ్ళ గురించి సినీవాలీలో చక్కగా రాస్తాడు ఆరుద్ర గారు. బ్రహ్మచారులు ముదరకూడదు, బెండకాయలు ముదరకూడదు, ఒంటరితనం అడవిలో యవనం వెన్నెల్లా వేస్ట్ కాకూడదు, పెళ్లి ఈడు కొడుకున్న తండ్రికి రావాల్సిన కట్నం పోకూడదు, పెళ్లి చేసుకోరా అబ్బాయి పెళ్లి చేసుకో అంటే, నా యొక్క గతకాలం గారు నాన్నగారు నన్ను బాధించకండి, పెళ్లి చేసుకోమని వేధించకండి అంటూ వాళ్ళిద్దరూ చెప్పినటువంటి ప్రస్థానం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, ఆరుద్ర గారు ఏ ప్రక్రియలో ఆయన నిజంగా అన్ని సాహితీ ప్రక్రియలు మొదలుపెట్టి పరిశోధకుడి దాకా, అలానే సినీ ప్రస్థానంలో ఒక ధ్రువతారలాగా అజరామరంగా నిలిచినటువంటి చిరంజీవిగా అభివర్ణించినటువంటి దాశరథి గారి యొక్క ఉపన్యాసం అనేటువంటిది సార్థకమైంది అని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ మాటలు స్పందించడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అతి తక్కువలోనే అల్పాక్షరాల్లో అనల్పార్థం అన్నట్టుగా నువ్వు కూడా ఆరుద్రని ఆవిష్కరించినందుకు మా ఇరు కళాశాలల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకెవరైనా ప్రశ్నించాలనుకున్నా, స్పందించాలనుకున్నా మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా ఉన్నారా? డాక్టర్ రవీంద్రనాథ్ సార్ మేడం మరోసారి పుస్తకాన్ని పట్టుకుంటే బాగుంటుందేమో, ఇందాక ఫోటో క్లియర్ గా రాలేదు. అవునవును మేడం. మేడం. ఇప్పుడు మేడం నాది లైటింగ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అందరూ మేడం ఇంకొకసారి
అందరూ ఇంకొకసారి అందరూ అంటే మీరు పట్టుకున్నప్పుడు కొంచెం బ్లర్ అవుతుంది మేడం. బ్లర్ అవుతుంది. ఎందుకు నేను ఫోన్ లో కనెక్ట్ అయి ఉన్నాను, ల్యాప్టాప్ లో లేను. నిలువుగా కాకుండా అడ్డంగా తిప్పండి. ఫోన్ అడ్డంగా తిప్పండి. అడ్డంగా కూడా తిప్పి చూశాను. రావట్లేదు. మేడం ఓకేనా? కరుణశ్రీ మేడం ఓకే, మీది క్లియర్ గా ఉంది. కరుణ మేడం మేడం వాళ్ళు బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నారు. దివ్య మేడం ఇప్పుడు నేను ఎదగలేదుగా అంత దూరం మళ్ళా. కనిపిస్తుందిలేండి. ఓకే. కరుణశ్రీ కరుణ మేడం చెప్పండి. ఓకే. ఇంకెవరైనా స్పందించే వాళ్ళు ఉన్నారా? మేడం పద్మప్రియ, హలో సార్. చెప్పండి. నేను బాంబే నుంచి ఎల్డి సుదర్శన్ పద్మశాలి. నేను నా పేరు విన్నారు కావచ్చు. సార్ నా ఆరోగ్యం బాగాలేక ఈ మధ్యలో రాలేదు. నేను ఎవ్రీ 15 days హైదరాబాద్లో ఉంటుంటే పర్వాలేదు, కానీ నాకు ఈ కార్యక్రమం చాలా నచ్చింది. మీరు ఇటువంటి మార్పుల యొక్క చరిత్రను ఇంత క్లియర్గా మన వాళ్ళతో అందరికీ అందజేసినారు. ఈ వాక్యాలు చాలా సంతోషం. మీ ఈ కార్యక్రమంకు అభినందిస్తూ మీకు కూడా నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. బాంబే నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, ధన్యవాదాలు. ఇంకెవరైనా ఉన్నారా? మేడం నమస్తే మేడం. రాంపట్ల వెంకటరాయ శర్మ ఉన్నట్లున్నారు. పార్వతీశ్వర శర్మ ఉన్నారా? పద్మప్రియ మేడం, నా ఫేస్బుక్ లో కానీ ఇంకా దేంట్లో నా యూట్యూబ్ లో చూడండి. నాది నేను ఎక్కువ మాట్లాడేటట్లేను, కానీ ఆ సినారే ఆశీర్వాదము, సినారే ఇవన్నీ నాకు కీర్తి పురస్కారం కూడా వచ్చింది. చూడండి. మీరు చాలా మంచి కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలు పెట్టినప్పుడల్లా మాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టండి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. కార్యక్రమానికి ఇంత అనారోగ్యంగా ఉండి కూడా వచ్చిన ఇక్కడ సినారే ఎల్డి సాహిత్య వేదిక అని కూడా బొంబాయిలో ఉంది. మా మెంబర్స్ అందరు చూస్తున్నారు ఈ కార్యక్రమం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. కరుణ, మీ ముఖ్య ప్రవక్తకు నా ధన్యవాదాలు. చాలా బాగా చెప్పాడు. దార్లా గ్రేట్ పర్సన్. ఓకే. సుదర్శన్ గారు నమస్కారం అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. పేరు విన్నారా నాది? విన్నానండి, విన్నాను. మీరు మాట్లాడింది కూడా విన్నాను. మీ పేరు కూడా తెలుసు, నాకు బాగా తెలుసు, ప్రసిద్ధులు కదా. శుభాకాంక్షలు, కీర్తి పురస్కారం వచ్చినందుకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. కరుణ మేడం, చివరిగా కరుణశ్రీకి వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాం. ఓకేనా? ఆరుద్ర శత జయంతి సందర్భంగా ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆరుద్రత అన్నటువంటి పుస్తకాన్ని తీసుకురావడానికి ప్రేరకులైనటువంటి డాక్టర్ జి పద్మప్రియ గారికి, ఇందులో భాగస్వామ్యమైనటువంటి ఈ సంపత్ బానోజీ గారికి ధన్యవాదాలు. ఇక ఈ కార్యక్రమంలో పిలవగానే మా కార్యక్రమానికి విచ్చేసేసి ఆరుద్ర గురించి ఇంత సమగ్రంగా పరిచయం చేసినటువంటి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి, కార్యక్రమాన్ని ప్రారంభం చేసినటువంటి మాడభూషి సంపత్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. విజయ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి
ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి దివ్య మేడం గారికి, చక్రపాణి సార్ గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిశోధన విద్యార్థులకి, అధ్యాపకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. చక్రపాణి సార్. చక్రపాణి సార్. దివిజ మేడం. మేడం చెప్పండి. మీరు క్లోజ్ చేసేసేయండి మీటింగ్. ఓకే. మీరు కో హోస్ట్ కదా.